Okay, so installing Jenkins in EC2 instance. I mean in the cloud. So to start with, of course, this is not the AWS class, but just I'll give you a little bit introduction to make you, comfortable or to bring it to the flow. సో బేసిక్ గా ఒక ఆర్గనైజేషన్ లో ఇన్ఫ్రా అని మాట్లాడినప్పుడు ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, బేసికలీ వెన్ యూ టాక్ అబౌట్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు మీకు మైండ్ లో ఏమొస్తుంది? బేసికలీ వాట్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్? కత్తులు కటార్లు కాదు, నెట్వర్కింగ్. అంటే ఫిజికల్ గా ఏదైనా ఇన్ఫ్రా అంటారు బేసిక్ గా. ఓకేనా? సో ఇన్ఫ్రా బేసికలీ దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. అంటే ఇప్పుడు ఏ సెగ్మెంట్ మాట్లాడినా మీరు ఇన్ఫ్రా అనొచ్చు. సర్వర్స్ ని ఇన్ఫ్రాలో వస్తాయి, స్టోరేజ్ ఇన్ఫ్రాలో వస్తుంది, అప్లికేషన్ ఇన్ఫ్రాలో వస్తుంది, డేటాబేస్ ఇన్ఫ్రాలో వస్తుంది. ఓకే, డెవలప్మెంట్ ఇన్ఫ్రా రాదు. ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్స్టాల్డ్ అండ్ రన్నింగ్ కరెంట్లీ ఇట్ ఈస్ అండర్ రన్నింగ్, దాని ఇన్ఫ్రా అంటారు. ఈజ్ డెవలప్మెంట్ అండర్ ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫ్రా? నో. ఓకే, ఇన్ఫ్రా అంటే ఏంటి? విచ్ ఈస్ ఇన్స్టాల్డ్, విచ్ క్యాన్ బి స్టాప్డ్, విచ్ క్యాన్ బి రెజ్యూమ్డ్, విచ్ క్యాన్ బి రీస్టార్టెడ్. ఇలాంటి కాన్సెప్ట్స్ అంతా దేని కింద వస్తుంది? ఇన్ఫ్రా కింద వస్తుంది. సో ఇప్పుడు ఇన్ఫ్రాలో మనం చాలా ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి చెప్పాను కదా. షీ సెడ్ లైక్ నెట్వర్కింగ్, స్టోరేజ్, అప్లికేషన్, డేటాబేస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఓకే, మిడిల్ వేర్, సో మెనీ ఓఎస్, నెట్వర్కింగ్, ఇవన్నీ ఏంటి? ఇన్ఫ్రా. అంటే ఇన్ఫ్రా అంటే ఏంటి చెప్పాను కదా, విచ్ క్యాన్ బి స్టార్టెడ్, విచ్ క్యాన్ బి స్టాప్డ్, విచ్ క్యాన్ బి మానిటర్డ్, విచ్ క్యాన్ బి రీస్టార్టెడ్. ఇలాంటివన్నిటిని ఏమంటాం? ఇన్ఫ్రా అంటాం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఏంటిది అది? ఒక సర్వర్. వాట్ విల్ టాక్ అబౌట్? సర్వర్. సో వేర్ ద సర్వర్. సో సర్వర్ అనే టాపిక్ వచ్చినప్పుడు, సర్వర్ ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ ఒక సర్వర్ కావాలి అనుకుంటే, జెన్కిన్స్ కోసం మాట్లాడుతున్నా, ఇది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? జెన్కిన్స్ ఓన్లీ. సరే, మీరు డెవలప్స్ ఇంజనీర్, మీరు సమా, నువ్వు సీనియర్ డెవలప్స్ ఇంజనీర్ కదా, ప్లీజ్ అడ్వైజ్ అస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఆర్ వేర్ ఎల్స్ వీ క్యాన్ ఇన్స్టాల్ జెన్కిన్స్. ఒక సర్వర్ని, ఒక జెన్కిన్స్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? నీ ఆప్షన్ ఏంటి? నీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, వాట్ యూ సజెస్ట్ అన్నప్పుడు, ఇట్ స్టార్ట్స్ విత్ వాట్ యూ కాల్డ్ ఏంటి? బేర్ మెటల్. అంటే ఏంటి? ఫిజికల్ సర్వర్ని బేర్ మెటల్ అంటాం బేసికలీ. సార్ వాట్ ఈస్ దేర్? యూ జస్ట్ ఏదన్నా ఒక ఎగ్జిస్టింగ్ సర్వర్ ఉంటే తీసుకోండి, ఓకే, వీ విల్ ఇన్స్టాల్ ఇన్సైడ్ ద జెన్కిన్స్ ఇన్సైడ్ దట్ అని చెప్తాం. ఓకే, సో జెన్కిన్స్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఆన్ ఎ బేర్ మెటల్. దట్ ఈస్ వాట్ యువర్ ఫిజికల్ సర్వర్. హే, కమ్ ఆన్ మ్యాన్, ఆర్ యూ కిడింగ్? నౌ వాట్ ఈస్ ఫిజికల్ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? వర్చువల్. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? వర్చువల్. Okay, so yes, sir, Jenkins can be installed what? In a bare metal, that's what I'm saying. Okay, what is the second option? What is the next option? Virtual machine. Yeah, cloud kaadu, right? Virtual machine. Okay, second one is what? Jenkins can be installed on a virtual machine. సరే, మీరు కనెక్ట్ అయిన సర్వర్ ఫిజికల్ సర్వరా, వర్చువల్ సర్వరా? అంటే ఫిజికల్ మెషినా, వర్చువల్ మెషిన్ అనేది ఎలా తెలుసుకుంటారు? ఈ పాయింట్ మీకు లైనక్స్ చెప్పినప్పుడు చెప్పాను ఒక పాయింట్. అర్థమైందా? ఇప్పుడు ఒక సర్వర్ కనెక్ట్ అయ్యారు, ఒక సర్వర్ ఇచ్చారు, సరే ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాడు. ఓకే, ప్లీజ్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ సర్వర్. ఎందుకంటే ఈ సర్వర్స్ అని మన దగ్గర ఉండవు, అని డేటా సెంటర్స్లో ఉంటాయి, అవునా? సో మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఏమన్నాడు? ఓకే, అది ఐ గివ్ యూ వన్ ఐపీ అడ్రస్, ప్లీజ్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇఫ్ దిస్ సర్వర్ కెన్ బి యూజ్ ఫర్ జెన్కిన్ ఇన్స్టలేషన్ నాట్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ఎ బేర్ మెటల్ ఆర్ వర్చువల్ మెషిన్. చెప్పు అని అంటాడు. సార్ కనెక్ట్ అయ్యాను, లైనక్స్ మెషిన్ ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అయిపోయాను. ఏ కమాండ్ కొడితే నాకు తెలుస్తుంది అది లైనక్స్, అది వర్చువల్ మెషినా లేదా ఫిజికల్ మెషిన్ అని? సో వీ విల్ హ్యావ్ టు గివ్ ఎ కమాండ్ కాల్డ్ LSPCI. వాట్ ఇస్ దట్? LSPCI. ఈ LSPCI అని కమాండ్ మీరు కొట్టినప్పుడు మీకు చాలా అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్లో ఎక్కడైనా సరే వర్చువల్ కానీ, VMware కానీ, వర్చువలైజేషన్ కానీ, వర్చువల్ అనే కీవర్డ్ మీకు కనిపిస్తే కనుక, సెర్చ్ ఫర్ దిస్ కీవర్డ్. either search for what?
VMware, or you search for what keyword called what virtual. మీకు వస్తే గనక దట్ మెషిన్ ఇస్ కాల్డ్ వాట్ వర్చువల్ మెషిన్. ఓకే, మీరు మీ లైనక్స్ మెషిన్ మీ VMs లో కూడా ఇదే కమాండ్ మీ VM లో కొట్టండి. మీ వర్చువల్ మెషిన్ ఉందా మీ ల్యాప్టాప్స్ లో, వెళ్ళి ఈ కమాండ్ కొట్టండి LSPCI అని, మీకు వర్చువల్ బాక్స్ వర్చువల్ కనిపిస్తుంది, మీకు ఒక 2-3 లైన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ ఎనీ కీవర్డ్ విత్ వర్చువల్ ఆర్ VMware, దట్ ఇండికేట్స్ వాట్, అది ఫిజికల్ మెషిన్ కాదు, అది మన కనెక్ట్ అయిన మెషిన్ ఏంటి, వర్చువల్ మెషిన్ అని. ఓకే ఫైన్, వర్చువల్ మెషిన్ అంతా బాగానే ఉంది. ఈ వర్చువల్ మెషిన్ ఎక్కడ ఉంది మళ్ళీ, ఈ వర్చువల్ మెషిన్ ఎక్కడ ఉంది, ఆన్ ప్రిమైసెస్ లో ఉందా, క్లౌడ్ లో ఉందా? సో వర్చువల్ మెషిన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 కాంటెక్స్ట్ లో మాట్లాడదాం. ఒక సర్వర్, ఏదో ఎప్పుడైతే మనం సర్వర్ గురించి మాట్లాడతామో, ఆ సర్వర్ విల్ బి ఐదర్ వాట్, 2 టైప్స్. ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు 2 మాట్లాడాం కదా, ఐదర్ ఇట్ విల్ బి వాట్ ఆన్ ప్రిమైజ్, ఏంటది ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ఫిజికల్ గా మన డేటా సెంటర్స్ లో ఉంది అని అర్థం, మన డేటా సెంటర్ లో ఉంది అని అర్థం. ఏంటి ఆన్ ప్రిమైజ్ అంటే, అర్థమైందా? ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, మన ఓన్ డేటా సెంటర్ లో ఉంది, మన కంట్రోల్లో ఉంది అని అర్థం. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఆన్ ప్రిమైజ్. ఆన్ ప్రిమైజ్ కి ఆపోజిట్ ఏంటి, క్లౌడ్. ఏంటి అంటే ఏంటి, సార్ సర్వర్ మన దగ్గర లేదు, క్లౌడ్ లో ఉంది అని అర్థం. ఓకేనా, సో దిస్ బేర్ మెటల్స్ క్యాన్ బి ఐదర్ ఇన్ ఆన్ ప్రిమైజ్ ఆర్, సార్ క్లౌడ్ లో బేర్ మెటల్ ఏంటి, క్లౌడ్ లో కూడా బేర్ మెటల్ ఇస్తాడు మనకి. ఇది కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్, ఇప్పుడు మీకు అవసరం లేదు, బట్ చెప్తున్నా. క్లౌడ్ లో కస్టమర్, క్లౌడ్ ఎట్ కస్టమర్, ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం క్లౌడ్ నేర్చుకున్నాం. సో బేర్ మెటల్ క్యాన్ బి ఆన్ ప్రిమైజ్, బేర్ మెటల్ క్యాన్ బి వాట్ వర్చువల్ మెషిన్ క్యాన్ బి వాట్ ఆన్ ప్రిమైజ్, అండ్ వర్చువల్ మెషిన్ క్యాన్ బి వాట్, అదే వర్చువల్ మెషిన్ మనం క్లౌడ్ లో కూడా క్రియేట్ చేయొచ్చు. క్లౌడ్ లో అంతా వర్చువల్ మెషిన్సే, బట్ కెన్ ఐ హ్యావ్ ఎ బేర్ మెటల్? ఎస్ యూ కెన్ హ్యావ్, బట్ 99.99% ఇన్ క్లౌడ్ ఇట్ విల్ బి ఆల్వేస్ వాట్ వర్చువల్ మెషిన్. ఓకేనా, సరే. ఆన్ ప్రిమైస్ అర్థమైంది, క్లౌడ్ అర్థమైంది, బేర్ మెటల్ అర్థమైంది, వర్చువల్ మెషిన్ అర్థమైంది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, వర్చువల్ మెషిన్ కి నెక్స్ట్ లెవెల్ ఏంటి, ద అడ్వాన్స్. సి బేర్ మెటల్ కి అడ్వాన్స్ టెక్నాలజీ వర్చువల్ మెషిన్, వర్చువల్ మెషిన్ కి అడ్వాన్స్ టెక్నాలజీ Docker, డాకర్. Kubernetes. నో నో నాట్ కుబర్నెటిస్, వెల్కమ్, లిజన్, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా. ఒకప్పుడు బేర్ మెటల్స్ ఉండేవి, బేర్ మెటల్స్ చాలా ఎక్స్పెన్సివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరిగిపోతుంది, రెడ్యూస్ ద కాస్ట్ అని మొత్తుకుంటారు హైర్ మేనేజ్మెంట్, మీ CTOలు, మీ వైస్ ప్రెసిడెంట్లు అందరు, అరే కాస్ట్ తగ్గించండి అబ్బా, ఖర్చు ఎక్కువైపోతుంది అంటారు. దట్స్ వేర్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ వాట్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది. వర్చువలైజేషన్ లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మళ్ళీ. ఓకేనా, పూర్తిగా మనం ఫుల్ యూటిలైజేషన్ చేసుకోవట్లేదు, మనం VM పెట్టే కాస్ట్ తోటి ఇంకా ఇంకా బెటర్ టెక్నాలజీ అని ఉందంటే, దట్స్ వేర్ వాట్ డాకర్ కంపెనీ నేమ్, అంటే డాకర్ ఇస్ అ టూల్ నేమ్, బట్ VM కి ఒక నిమిషం ఆగండి. VM కి వచ్చే VM కి నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి అంటే, ఇట్స్ కంటైనరైజేషన్. ఏంటది, కంటైనరైజేషన్ ఆర్ కంటైనర్స్. సార్ వర్చువల్ మెషిన్స్ కంటైనర్స్ ఏంటి, వర్చువల్ మెషిన్స్ కూడా కంటైనర్స్ లాంటివే, కంటైనర్స్ కూడా VMs లాంటివే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. అదే మన కంటైనర్స్ డాకర్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఆ ఆర్కిటెక్చర్ కి ఈ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు కంటైనర్స్ పవర్ఫుల్, ఓకేనా అనేది మనం చూద్దాం. కంటైనర్స్ ఓకే, కంటైనర్స్ మనం క్రియేట్ చేస్తాము, బట్ కంటైనర్స్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ అయిపోతాయి. ఏంటి, రియల్ టైంలో వెళ్ళేటప్పటికి హండ్రెడ్స్, ఇట్లా అంటే కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఇట్లా అంటే కంటైనర్ డ్రాప్ అవుతుంది. సో ఈ కంటైనర్స్ క్రియేట్ చేయడం, డ్రాప్ చేయడం, క్రియేట్ చేయడం అంతా పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ ఆటోమేషన్ వెళ్ళిపోతుంటుంది అనమాట. మరి ఇన్ని కంటైనర్స్ ని మనం ఆర్కెస్ట్రేట్ చేయాలి. ఏంటి, సరే మీరు ఎప్పుడైనా టీవీలో మ్యూజిక్ కాన్సర్ట్స్ చూస్తారా? చూసినప్పుడు ఎస్పెషల్లీ మన తెలుగులో ఇళయరాజా కానీ, ఏదైనా AR రెహమాన్ కానీ కాన్సర్ట్స్ జరుగుతున్నప్పుడు, లైవ్ గా AR రెహమాన్ కానీ ఇళయరాజా కానీ పాడుతూ ఉంటాడు, రైట్? వెనకాల బ్యాండ్ మొత్తం, మ్యూజిక్ బ్యాండ్ మొత్తం వెనకాల ఉంటుంది, అవునా? బట్ దేర్ విల్ బి వన్ పర్సన్ హూ విల్ బి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాండ్ విత్ ఎ స్టిక్ తోటి, తెలుసా, 2 చేతులతో ఇట్లా ఇట్లా అంటుంటాడు, రైట్? తన పేరేంటో తెలుసా మీకు?
ఆర్కెస్ట్రేటర్. ద పర్సన్ హూ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్ మ్యూజిక్ బ్యాండ్, చేతిలో ఒక స్టిక్ పట్టుకుని హీ విల్, ఎప్పుడైతే చేయి పైకి లేపితే హై పిచ్ హై నోట్ అంటారన్నమాట, కింద కంటే లో నోట్ అంటే బ్యాండ్ వాయిస్ కానీ, దిస్ ఇస్ కాల్డ్ బెడ్ ఆర్కెస్ట్రేషన్. అంటే 100 మందిని కూడా సింగిల్ స్టిక్ తో కంట్రోల్ చేస్తాడు వాడు. ఓకేనా, వాళ్ళు ఏ నోట్ హై పెట్టాలి, ఏ నోట్ డౌన్ లో ప్లే చేయాలి అనేది ఇట్స్ ప్యూర్లీ ఆర్కెస్ట్రేషన్. అంటే మీరందరు ఎలా పని చేయాలి అనేది నా ఫింగర్ టిప్స్ మిమ్మల్ని ఆడిస్తున్నాను అర్థం అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాట్ ఆర్కెస్ట్రేషన్. మరి ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్ ని ఆర్కెస్ట్రేషన్ చేయడానికి వచ్చిన టూలే కుబర్నెటిస్. ఓకే, అర్థమైందా? కుబర్నెటిస్ ఈజ్ అన్ ఆర్కెస్ట్రేషన్ టూల్, నాట్ ఏ కంటైనరైజింగ్ టూల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే కుబర్నెటిస్ లో కూడా ఇదే కాన్సెప్ట్ పడుతుంది, ఏంటిది? కంటైనర్స్. ఓకేనా, సో మ్యూజిషియన్ వేరు, ఆర్కెస్ట్రేటర్ వేరు, బ్యాండ్ వేరు. అలానే కుబర్నెటిస్ అనే ఆర్కెస్ట్రేషన్ టూల్, కంటైనర్స్ ఈజ్ అ టెక్నాలజీ. ఓకే, కుబర్నెటిస్ ని K8 అంటారు. ఎందుకంటారో మనం అప్పుడు లాస్ట్ లో తెలుసుకుందాం. K8s అని అంటారు అన్నమాట, షార్ట్ ఫామ్ అనమాట దీన్ని. ఓకేనా, ఆ, ఇప్పుడు ఇది మీకు ఎలా చెప్పాలి? ఇది K8s అంటే ఎనీబడి నోస్ దిస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ K8? విన్నారా అసలు? కాబట్టి కుబర్నెటిస్ K8s అంటారు, అవునా? కుబర్నెటిస్ అనే వర్డ్ ని K8s అంటారు. దీనికి మీకు ఆన్సర్ చెప్పేస్తా, చాలా సింపుల్. ఏంటిది? నేను Oh రా- my నే- God. నేనేం ఓమై గాడ్ రాయలేదు అక్కడ, ఓఎంజీ అనే రాసా. మీరేంటి ఓమై గాడ్ అని చెప్తున్నారు? ఇట్స్ ఎ షార్ట్ ఫామ్, రైట్? ఇదేంటిది? As soon as possible, sir. రైట్, ఇదేంటిది? For your information. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ యువర్ అప్డేట్. సో వాట్ ఆర్ దీస్ ఆర్ ది అక్రోనిమ్స్, షార్ట్ ఫామ్స్ అన్నమాట. ఇస్ క్లియర్? అలానే ఇంగ్లీష్ లిటరేచర్ లో లెందియస్ట్ వర్డ్స్ ని షార్ట్ ఫామ్స్ లో పిలుస్తారు. ఈ కుబర్నెటిస్ అనే కీ వర్డ్ లో ఇట్ స్టార్ట్స్ విత్ K అండ్ ఇట్ ఎండ్స్ విత్ వాట్? ఎస్. మధ్యలో 8 లెటర్స్ ఉన్నాయంట. అర్థమైందా? అందుకనే దాన్ని ఏమంటారు? K8s అంటారు అనమాట, కుబర్నెటిస్. ఇదొక ఫిలాసఫీ బిహైండ్ హ్యావింగ్ ఎ నేమ్ అనమాట. ఓకేనా, సో చూద్దాం మనం ఇదంతా మన కుబర్నెటిస్ నేర్చుకున్నాం. జస్ట్ మీకు ఆ వర్డ్ ఎట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. సరే, ఇట్ స్టార్టెడ్ విత్ వాట్? బేర్ మెటల్. ద నెక్స్ట్ టెక్నాలజీ ఇస్ వాట్? VMs. అండ్ ద నెక్స్ట్ టెక్నాలజీ ఇస్ వాట్? కంటైనర్స్. కంటైనర్స్ ని ఆర్కెస్ట్రేషన్ చేసేదే కుబర్నెటిస్. సో మనకున్న టెక్నాలజీస్ మూడే ప్రస్తుతానికి. మీన్స్ జెన్కిన్స్ క్యాన్ బి ఇన్స్టాల్డ్ వేర్? either it can be installed on bare metal, or it can be on VM, or it can be on containers. ఓకేనా, ఈ మూడు కూడా ఆన్ ప్రిమైస్ లో ఉండొచ్చు, క్లౌడ్ లో ఉండొచ్చు. క్లౌడ్ లో కూడా బేర్ మెటల్ ఉంటుంది, క్లౌడ్ లో కూడా VM ఉంటుంది, క్లౌడ్ లో కూడా డాకర్ కంటైనర్స్ ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఇన్ఫ్రా అర్థమవుతుందా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీ సాఫ్ట్వేర్, గిట్ కానీ, మావెన్ కానీ, జెన్కిన్స్ కానీ, డాకర్ కానీ, కుబర్నెటిస్ కానీ, యాన్సిబుల్ కానీ, ఎనీ టూల్ యూ లెర్న్ ఇన్ దిస్ వరల్డ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఒక సర్వర్లో, ఒక మెషిన్లో ఇన్స్టాల్ చేయాల్సిందే. అవునా కదా? అది ఏ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తారనేది మీరు తెలుసుకోవాలి. ఇన్ఫ్రా లెవెల్లో మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ డెవలప్స్ సార్ వేర్ వీఆర్, వాట్ ఈస్ ద డెస్టినేషన్ సర్వర్ అని అడగారు. సో మీకు డెస్టినేషన్ సర్వర్ ఇస్తారు. ఆ డెస్టినేషన్ సర్వర్ని మీరు ఇట్లా అనలైజ్ చేసుకోవాలి. అది బేర్ మెటలా, ఆన్ ప్రిమైజ్లో ఉందా, క్లౌడ్లో ఉందా, ఓకేనా, లేదా క్లౌడ్ ఎట్ కస్టమరా, ఇట్లా చాలా ఉంటాయి అనమాట. సో బ్రాడ్లీ ఇట్ ఇస్ క్లాసిఫైడ్ టూ కాన్సెప్ట్స్, ఆన్ ప్రిమైజ్ అండ్ వాట్? క్లౌడ్. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి? మన కంపెనీ డేటా సెంటర్లో మనం మాన్యువల్గా, మన ఓన్గా, మన టీం ద్వారా మనం మేనేజ్ చేస్తే అది ఆన్ ప్రిమైజ్. లేదు సంబడి క్లౌడ్లో పెట్టుకుంటే ఏంటంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దాన్ని ఆపరేట్ చేస్తాడు, దాన్ని మెయింటైన్ చేస్తాడు. క్లియర్? సరే, సో కమింగ్ టు ద క్లౌడ్. సో క్లౌడ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీకు తెలిసి క్లౌడ్ అంటే ఏంటి? అందరూ ఏమనుకుంటారంటే క్లౌడ్ అంటే బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసే ఒక సాఫ్ట్వేర్ అని అనుకుంటారు. లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ బ్రౌజర్ ఇన్ వన్ కన్సోల్ ఇస్ కాల్డ్ క్లౌడ్ అనుకుంటాం. బట్ క్లౌడ్ ఈజ్ ఆల్సో సంబడి ఎల్స్ కంప్యూటర్. క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏదో
నిజంగా ఆకాశంలో ఉండదు. ఓకే, నిజంగా క్లౌడ్లో ఉండదు. ఆ క్లౌడ్, మరి క్లౌడ్ అనే సింబల్ అనేది పెట్టారంటే ఇట్ ఈ ఎనీథింగ్ విచ్ ఈస్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ఐ రిపీట్, ఎనీథింగ్, ఎనీ కంప్యూటర్స్ ఆర్ ఎనీ కంప్యూటేషన్ రిసోర్స్ విచ్ ఈస్ యాక్సెస్డ్ త్రూ ఇంటర్నెట్ ఈజ్ వాట్ క్లౌడ్. కానీ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ సంబడి ఎల్స్ కంప్యూటర్. వాళ్ళ కంప్యూటర్లో మనకు కావాల్సింది ఇన్స్టాల్ చేసి అది ఇంటర్నెట్ ద్వారా అవైలబిలిటీ ఇస్తారు, అదే క్లౌడ్ అంటారు. సో క్లౌడ్ బేసికలీ, కొంచెం క్లోజ్. సో క్లౌడ్ బేసికలీ రెండు విధాలుగా రన్ అవుతుంది. క్లౌడ్ బాగా ఫేమస్ అయింది? క్లౌడ్ ఎందుకు బాగా ఫేమస్ అయింది? వై ఆన్ ప్రిమైసెస్, వై ఆర్గనైజేషన్ ఇస్ నాట్ ప్రిఫరింగ్ ఆన్ ప్రిమైసెస్? ఇదే జెన్కిన్స్ కాస్ట్ ఎఫెక్టివ్, అగ్రి. ఇదే జెన్కిన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటాం కన్నా ద టైమ్ విచ్ విల్ టేక్ టు బిల్డ్ అన్ ఆన్ ప్రిమైస్ సర్వర్ కి ద టైమ్ విచ్ విల్ టేక్ టు బిల్డ్ క్లౌడ్ ఈజ్ డ్రాస్టిక్. భూమికి ఆకాశానికి కొంత తేడా ఉంది. ఎగ్జాంపుల్, మీరు డెవాప్స్ ప్రాజెక్ట్లో ఉన్నారు, మిమ్మల్ని హైర్ చేసుకున్నాను. సార్ నాకు ఐ వాజ్ ఆస్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్, నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి సార్ జెన్కిన్స్ అని అడుగుతాను. జెన్కిన్స్ మనకు ఆన్ ప్రిమైస్ సర్వర్ ఇస్తానమ్మా, నీకు ఆన్ ప్రిమైస్ సర్వర్లో నువ్వు ఇన్స్టాల్ చేయని చెప్తాను. సరే సార్, నాకు సర్వర్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతారు మీరు. వాట్ యు లాస్క్, వెన్ డూ ఐ గెట్ సర్వర్? ఇప్పుడు నేను మీకు చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? ద సర్వర్ విల్ టేక్ అట్లీస్ట్ నీకు 1 వీక్ పడుతుంది సర్వర్ అంటాను. 1 వీకా? ఎందుకు సార్ అంటే ఆ సర్వర్ నేను కొనాలి ఫ్రమ్ డెల్ ఆర్ ఫ్రమ్ ఐబిఎం ఆర్ ఎనీబడి హ్యావ్ టు పర్చేజ్ ఇట్. నేను పర్చేస్ చేయాలి అంటే అదేం రెడీగా పర్చేస్ చేసి పెట్టి మనకు పక్కన స్పేర్గా పెట్టుకోరు. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉండాలి, ఆ ప్రాజెక్ట్కి బడ్జెట్ ఎలకేట్ అవ్వాలి. ఆ బడ్జెట్లోంచి కాస్ట్ సెంటర్ అంటారు, దీన్ని ఏమంటారు? ఆ కాస్ట్ సెంటర్లోంచి సపోజ్ ఒక 1 crore ఉందనుకో, ఆ 1 crore నేను ఏంటి నీకు ప్రాజెక్ట్ నాకు ఒక 2 సర్వర్ కావాలని చెప్పేసి నేను సబ్మిట్ చేస్తే దట్ విల్ గో టు ఫైనాన్స్ టీమ్. ఏ టీంకి వెళ్తుంది? ఫైనాన్స్ టీంలో చూస్తారన్నమాట. వీళ్ళకి బడ్జెట్, పోర్ట్ఫోలియో బడ్జెట్ ఎంత ఉంది కాస్ట్ సెంటర్లో? 1 crore బడ్జెట్ ఉంది. ఓకే, నీకు ఎన్ని సర్వర్స్ కావాలి? 2 సర్వర్స్ కావాలి. ఒక సర్వర్ ఎంత? 10 lakhs. ఏంటిది? 10 lakhs. 2 సర్వర్స్ అంటే ఎంత? 20 lakhs. ఈ సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఫైనాన్స్ టీమ్కి వెళ్ళి సిఎఫ్ఓకి వెళ్తుంది, అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కి వెళ్ళి అప్రూవల్ అవుతుంది అనమాట. మరి ఈ ప్రాసెస్, ఈ మెయిల్స్ టు అండ్ ఫ్రో ఎందుకు ఇంత కాస్ట్ పెడుతున్నారు ఈ బడ్జెట్కి? ఇంకో వెండర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇంకో కొటేషన్ తీసుకోవచ్చు కదా. డెల్లే ఎందుకు? ఐబిఎం సర్వర్స్కి వెళ్ళొచ్చు కదా, అర్థమైందా? హెచ్పి సర్వర్స్కి వెళ్ళొచ్చు కదా. సో డిడ్ యూ గెట్ ద కొట్టి సేమ్ ర్యామ్, సేమ్ సిపియూ, సేమ్ కంప్యూటేషన్ కి తక్కువలో వస్తుంది కదా, తక్కువ లైసెన్స్ కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కదా. ఇది 3 years ఇస్తున్నాడు, 5 years ఇస్తున్నాడు. సో ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఏంటి? క్లౌడ్ లేనప్పుడు ఒక ప్రాజెక్ట్ కి నీ ఒక సర్వర్ ఇన్ఫ్రా సైడ్ నుంచి నీకు ఒక సర్వర్ ఎలకేట్ అవ్వాలి అంటే ఇట్స్ బిగ్ ప్రాసెస్. ఓకే, అదంతా వచ్చిందా? డైరెక్ట్గా జెన్కిన్ ఇన్స్టాలేషన్ చేస్తామా? చేయము. ఆ సర్వర్ని మీరు ఇన్వెంటరీలో యాడ్ చేయాలి, దానికి ఒక పేరు పెట్టాలి, దానికి ఒక పేరు, దానికి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి. దీన్ని సిఐ అంటాం, కాన్ఫిగరేషన్ ఐటమ్. వాటి కాల్డ్ సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కాదు. ఓకే, కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటారు దీన్ని రియల్ టైంలో. సో అది దానికి ఒక పేరు పెట్టి దానికి ఐడెంటిఫై చేయాలి, అదొక వస్తువు అని, అదొక సర్వర్ అని ఐడెంటిఫై చేయాలన్నమాట. దానికి ఒక నేమ్ ఉంటుంది, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, దానికి ఒక సిఐ నేమ్ ఇస్తారన్నమాట. ఇదంతా అయిన తర్వాత లైనెక్స్ టీమ్కి వస్తుంది. లైనెక్స్ టీమ్ లైనెక్స్ ఇన్స్టాలేషన్ చేస్తుంది. ఎవరి కోసం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం? డేటాబేస్ కోసమా, అప్లికేషన్ కోసమా, స్టోరేజ్ కోసమా? కాదు, డెవాప్స్ కోసం. డెవాప్స్ కోసం ఏ టూల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం? మీకు ఏమైనా జెన్కిన్స్ అంటే ఓకే, జెన్కిన్స్ సెపరేట్గా ఏమైనా యూజర్ కావాలా? ఏ అమౌంట్స్ కావాలి? అర్థమవుతుంది మీకు ఎంత? ఇదంతా అయ్యి మీ చేతికి ఆఖరికి వచ్చేటప్పుడు పుణ్యంకాలం గడిచిపోతుంది. సో బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ వాజ్ దేర్ ఇన్ ప్లేస్ ఫర్ మెనీ ఇయర్స్ అంటిల్ ద క్లౌడ్ వాజ్ ఇంట్రడ్యూస్. మరి క్లౌడ్తో బెనిఫిట్ ఏంటి సార్? ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మొత్తానికి క్లౌడ్కి ఏంటి అడ్వాంటేజ్? అప్ ఫ్రంట్ టైం ఒకటి ప్రాబ్లము, అప్రూవల్స్ ఒక ప్రాబ్లము. రెండోది ఏంటి అంటే అప్ ఫ్రంట్ నువ్వు డబ్బులు పెట్టి కొని సర్వర్ తెచ్చుకోవాలి. అర్థమైందా? యూ హ్యావ్ టు బై బిఫోర్ యూ యూజ్ ఇట్. నువ్వు కొనకుండా యూజ్ చేయగలుగుతావా? నీకు ఎవరికైనా రెంట్కి ఇస్తాడా? మన సర్వీస్ ఎవరు నో వన్ విల్ గెట్ ద సర్వీస్ ఆన్ రెంట్. ఓకే, ఎవరు చిన్న చిన్న కంపెనీస్ తెచ్చుకుంటాయి వేరు విషయం, కానీ ఎంటర్ప్రైజ్ ఎప్పుడు దే వోంట్ బై ఆన్ రెంట్, దే వోంట్ గెట్ ఆన్ రెంట్, దే విల్ బై ద సర్వర్స్. మరి డబ్బులు పెట్టి అంటే లక్షల లక్షల డాలర్స్ కొట్టి తెచ్చుకోవాలి. మరి హౌ క్లౌడ్ ఈస్ డిఫరెంట్? క్లౌడ్ ఈస్ కాల్డ్ యాజ్ పే యాజ్ యూ గో అనే కాన్సెప్ట్తో వచ్చింది.
ఎంత వాడుకున్నాడు అంత కరెంట్ బిల్ వస్తుంది. సో సింపుల్ చెప్పాలంటే ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్ డిఫరెన్స్ తెలుసా మీకు? ఓకేనా? ప్రీపెయిడ్ అంటే ఏంటి? మనం కాల్ చేయాలి అంటే నువ్వు ముందు రీఛార్జ్ చేసుకున్న తర్వాతనే నువ్వు చేయగలుగుతావు. అదే పోస్ట్ పెయిడ్ ఏంటి? యూ కెన్ కాల్ ఎనీ టైమ్, యూ విల్ గెట్ ఎ బిల్. యా, సో పే యాజ్ యూ గో. ఇట్స్ ఎ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటారు దీన్ని. ఏమంటారు? సబ్స్క్రిప్షన్ మోడల్. అంటే ఏంటంటే క్లౌడ్ వాడు ఏమంటారంటే అన్నీ నీకు ఇచ్చేస్తా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. ఓకే, యూ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఓకే, సో ఇనీషియల్గా వచ్చినప్పుడు అమెజాన్ వాడు మినిట్స్, ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, మినిట్కి ఇన్ని డాలర్స్, ఇంత డాలర్. నువ్వు ఏ సర్వీస్ వాడితే, నువ్వు నెట్వర్కింగ్ వాడితే పర్ మినిట్కి ఇంత. ఓకేనా? హార్డ్వేర్ వాడితే ఇంత, సాఫ్ట్వేర్ వాడితే ఇంత. సో ప్రతిదానికి ఒక రేట్ కార్డ్ ఇచ్చాడు అనమాట. ఓకేనా? అమెజాన్కి పోటీగా మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చింది. అజూర్ ఏమన్నాడు? వీ వోంట్ చార్జ్ ఇన్ మినిట్స్, వీ విల్ చార్జ్ ఇన్ అవర్స్, పే యాజ్ యూ గో ఇన్ అవర్లీ బేస్డ్ మోడల్. దాని తర్వాత అలీబాబా వచ్చింది, దాని తర్వాత గూగుల్ క్లౌడ్ వచ్చింది, దాని తర్వాత ఐబిఎం క్లౌడ్ వచ్చింది, రెడ్ హ్యాట్ క్లౌడ్. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్. వీళ్ళంతా ఏంటి అంటే పే యాజ్ యూ గో. నువ్వు ముందు వాడుకో, దాని తర్వాత నీ వాడకం తగ్గట్టుగా నీకు బిల్ వస్తుంది, పే చేసుకో. మళ్ళీ దీంట్లో చాలా ఉంది. ఈ ప్రైసింగ్ మనం ఒకరోజు ప్రైసింగ్ గురించి మీరు డిస్కస్ చేస్తాను, ఏడబ్ల్యూఎస్ మన క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు. ఈ ప్రైసింగ్లో ఏమంటాడు? నువ్వు అడ్వాన్స్ ఇస్తే, ఒకవేళ అడ్వాన్స్గా నువ్వు కొంచెం అమౌంట్ నువ్వు డిపాజిట్ చేస్తే నీకు బిల్లింగ్లో 15% డిస్కౌంట్ ఇస్తా అంటాడు. అర్థమైందా? సో ఈ సబ్స్క్రిప్షన్ మోడ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనం అది మన ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. బట్ మీ కాన్సెప్ట్, ద మెయిన్ బ్రిడ్జ్ బిట్వీన్, ద బ్రిడ్జ్ అంటే గ్యాప్ బిట్వీన్ ఆన్ ప్రిమైసెస్ కి క్లౌడ్ కి. ఎందుకు వై ఆర్గనైజేషన్ చూజెస్ టు మైగ్రేట్ ఫ్రమ్ ఆన్ ప్రిమైస్ టు క్లౌడ్ అంటే ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. ఏంటి? అవును, నువ్వు 100 సర్వర్స్తో నీ కంపెనీ బిల్డ్ చేయాలంటే నువ్వు 100 సర్వర్స్ కొనుక్కోవాలి కదా, అవి ఎక్కడో పెట్టాలి కదా, దానికి ప్లేస్ కావాలి కదా, దాన్ని నువ్వు ప్లేస్ని రెంట్ తీసుకోవాలా, దానికి పవర్ బ్యాకప్పా, దానికి మళ్ళీ సెక్యూరిటీయా, రైట్ అనా? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? క్లౌడ్ వాడు చూసుకుంటాడు. నువ్వు క్లౌడ్ ఏమంటున్నాడు? నాకు పర్ మినిట్ ఇంత పే చేసి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలనుకున్నాం, ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు విజిట్ సమ్ టెంపుల్. కార్ కొనుక్కుంటారా, కార్ హైర్ చేసుకుంటారా? ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళడానికి నువ్వు కార్ కొనుక్కుంటావా, లేకపోతే రెంట్ తీసుకుని వెళ్ళొచ్చేస్తావా? రైట్? అంటే ఒకప్పుడు అందరూ కొనుక్కునేవారు అనమాట. జస్ట్ లైక్ సర్వర్. నువ్వు సర్వర్ నీకు కావాలి అంటే నువ్వు కొనుక్కోవాల్సిందే. అది నువ్వు ఎన్ని రోజులు వాడుతున్నా సెకండరీ, యూ హ్యావ్ టు బై ఇట్ టు యూజ్ ఇట్. అవునా కదా? ఇప్పుడు ఏంటి? ఓలా వచ్చింది, ఊబర్ వచ్చింది, ర్యాపిడో వచ్చింది. ఒకసారి ఇక్కడి నుంచి నేను తిరుపతి ట్రావెల్ చేయడానికి నాకు, లెట్స్ ఎగ్జాంపుల్, సబ్స్క్రిప్షన్ బేస్ మోడల్లో, ఈ క్లౌడ్ మోడల్లో నాకు ఊబర్ వాడు ఏమంటాడు? సార్ ఐ విల్ ఛార్జ్ యూ 10,000 రూపీస్ అంటాడు. ఏమంటాడు? 10,000 రూపీస్. ఆ 10,000 ఏంటి? మనం జస్ట్ ఇచ్చారు అంతే. హీ విల్ టేక్ యూ అండ్ హీ విల్ డ్రాప్ యూ. కానీ దీనికి వాడు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి? సార్ నీకు ఏసీ కార్ ఇస్తాను, ఈ పలానా మోడల్ ఉంటుంది, ఓకే, ఇవన్నీ ఇట్లా ఒక ఒక లిస్ట్ ఇస్తాడు. అంటే ఈ 10,000కి వాట్ యూ గెట్ అని. అలానే మీ క్లౌడ్లో కూడా నీకు పర్ మినిట్ నేను ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి నీకు హై అవైలబిలిటీ ఇస్తాను, హై పర్ఫార్మెన్స్ ఇస్తాను. ఓకేనా? నీ సర్వర్ క్రాష్ అయిపోతుంది, టెన్షన్ పడక్కర్లేదు, నేను నీకు బ్యాకప్ ఉంటుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా కదా? సో ఇవన్నీ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు ఒక ఆలోచించండి, నేను 10,000 రూపీస్ నీ కార్ వాడికి పే చేస్తున్నా కాబట్టి ఆ కార్ టైర్ నాకు సంబంధమా? ఆ వెహికల్ సర్వీసింగ్ నాకు సంబంధమా? ఆ కార్లో ఫ్యూల్కి నాకు సంబంధమా? టోల్ పాస్ అయితే రోల్ నాకు సంబంధమా? దాని దాని మెయింటెనెన్స్ నాకు సంబంధమా? దాని ఈఎంఐతో నాకు సంబంధమా? ఇవన్నీ ఏం లేకుండా ఐఎమ్ జస్ట్ పేయింగ్ వాట్, 10,000 రూపీస్, అండ్ హీ విల్ అండ్ వాట్ ఈస్ ఆఫరింగ్ మీ, హీ విల్ టేక్ మై ఫ్యామిలీ, ఐ విల్ ఆన్ బోర్డ్ ద కార్, ఐ విల్ డీ బోర్డ్ ద కార్ వన్స్ ఐ టు తిరుపతి. అంతేనా కదా? మధ్యలో నాకు ఆ కార్ దాని గురించి కానీ, దానికి లైసెన్స్ ఉందా లేదా అంటే మనకు సంబంధం లేదు బేసికలీ. అలానే క్లౌడ్లో కూడా ఏమంటాడంటే సర్వర్ ఎక్కడుంది, దానికి పవర్ వస్తుందా, జనరేట్ పెట్టి నడిపిస్తున్నానా, దానికి ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు, ఓకేనా, అర్థమైందా, అది ఏ హార్డ్వేరు, అది దాని ఏమంటే సీగేట్ హార్డ్వేరా, అది ఏం ర్యామ్, ఈ శాంసంగ్ కంపెనీదా, ఇవన్నీ అనవసరం. యూ నీడ్ ఎ సర్వర్ విత్ 2 GB ర్యామ్ ఆర్ 10 GB ర్యామ్ విత్ 70 GB ఆఫ్ హార్డ్ డిస్క్. ఐ విల్ ప్రొవిజన్ ఐ విల్ చార్జ్ పర్ మినిట్ దిస్ మచ్. అర్థమైందా? ఏది బెటర్?
క్లౌడ్ బెటర్ కదా. యూ వోంట్ బిలీవ్ 85% ఆఫ్ కాస్ట్ గాట్ రెడ్యూస్డ్ ఫర్ ది ఆర్గనైజేషన్స్. అంటే క్లౌడ్కి ఎందుకు వెళ్ళాలనే దానికి మీకు ఒక రీజన్ ఇస్తున్నా. అంటే మీ అన్ని మీరు చూడలేదు కాబట్టి చెప్తున్నా. మీ ఎరా వచ్చినప్పుడు క్లౌడ్ వచ్చేసింది, మా ఎరాలో క్లౌడ్ లేదు. ఓకేనా? సో క్లౌడ్, దిస్ ఈస్ ద రీజన్ వై క్లౌడ్ కేమ్ ఇన్ టు పిక్చర్. క్లౌడ్ ఈజ్ ప్యూర్లీ పే యాజ్ యూ గో మోడల్. అంతా పోస్ట్ పెయిడ్. సార్ మనకు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది కదా సార్ అంటే, అంతే. ఇష్టం వచ్చిన వాడితే బిల్ ఎక్కువ వస్తుంది కంపల్సరీగా. సో క్లౌడ్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి? ఎస్పెషల్లీ బ్యాంకింగ్ డొమైన్ వాళ్ళు ఏం ఆలోచించారంటే, అరే బ్యాంక్ డేటా ఎంత క్రిటికల్, అది నేను తీసుకొచ్చి నేను వేరే వాడి చేతిలో పెట్టాలా? వాట్ హ్యాపన్స్ ఈ కాంప్రమైజ్ ఆన్ ద సెక్యూరిటీ? వాట్ హ్యాపన్స్ ఇఫ్ మై సర్వర్ గాట్ అటాక్డ్ విత్ వైరస్? హ్యాకర్స్ హ్యాక్ చేస్తే దిస్ ఫెలో విల్ పే యూ. ఎవరైతే నీ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడో, అమెజాన్ కానీ గూగుల్ కానీ, ఎవరైతే సర్వీస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడో, హీ విల్ ఎన్ష్యూర్. దాన్నే ఎస్ఎల్ఏ అంటారు. ఏమంటారు? అగ్రిమెంట్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. నువ్వు నాకు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు నాకు అగ్రిమెంట్ ఏంటి? సరే, క్లౌడ్ కూడా ఏం చెప్పాను, క్లౌడ్ ఈజ్ ఆల్సో సంబడి ఎల్స్ కంప్యూటర్. అది కూడా ఎక్కడ దగ్గర ఉండాల్సిందే, అవునా? అక్కడ ఆ సర్వర్ ఉన్న దగ్గర ఎర్త్క్వేక్ వచ్చింది, క్రాష్ అయిపోయింది. మరి నా సర్వర్ దాంట్లో ఉంది కదా, పోతే దీనే హై అవైలబిలిటీ అంటాడు. మరి హై అవైలబిలిటీ ఏంటి? నేను 6 months నుంచి నేను డెవలప్మెంట్ చేస్తున్న నా కోడ్ మొత్తం అంతా దాంట్లోనే ఉంది, సెంట్రల్ సర్వర్లో ఉంది. సెంట్రల్ సర్వర్ క్లౌడ్లో ఉంది. ఆ క్లౌడ్ ఎక్కడైతే ఉందో అది క్రాష్ అయింది. నాకు సంబంధం లేదు. నువ్వేం చెప్పావు? ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యువర్ అప్లికేషన్, యువర్ డేటా, యువర్ సర్వర్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. అర్థమైందా? నువ్వు జస్ట్ వాడుకో అంటున్నాడు అంతే, వాడమని చెప్తున్నాడు. గూగుల్ డ్రైవ్ ఉందా? ఇప్పుడు మీ 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 చేతిలో వాట్సాప్ ఉంది అని ఉన్నాయి. మీకు తెలుసా వాట్సాప్ ఏ సర్వర్లో ఉందో? వాళ్ళు ఏ హార్డ్వేర్ వాడుతున్నారో, వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారో, ఏ కేబుల్స్ వాడుతున్నారో, ఏ స్విచెస్ వాడుతున్నారో, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నారో మీకు తెలుసా? స్టిల్ వీఆర్ యూజింగ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ యూజింగ్ ది వాట్సాప్ అంతే. వీఆర్ ఫేసింగ్ వాట్సాప్. ఇది అంతే క్లౌడ్ కూడా. వీ విల్ జస్ట్ ఫేస్ వాట్? ఇది ఏది? దిస్ ఈజ్ వాట్ వి ఫేస్. ఒక చిన్న డాష్ బోర్డ్ ఇచ్చేసాడు మీకు. ఏమంటాడు? ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే, ఐ రిపీట్, వన్స్ యూ క్రియేట్ వన్ క్లౌడ్స్, వీళ్ళు ఏమంటారు? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటారు. ఏమంటారు? మనకి ఇప్పుడు ఇంటర్నెట్కి ఇంటర్నెట్ సర్వీస్ ఐఎస్పీ అంటాం కదా. ఎయిర్టెల్ ఈజ్ మై ఐఎస్పీ, జియో ఈజ్ మై ఐఎస్పీ. ఐఎస్పీ ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అట్లనే వీళ్ళని సిఎస్పీ అంటారు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. బేసికలీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు వీళ్ళని. ఇప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఇనీషియల్గా క్లౌడ్లో వచ్చినప్పుడు ఒక 10 సర్వీస్ మటుకే ఉన్నాయి. ఏమున్నాయి? 10 సర్వీసెస్ మటుకే ఉన్నాయి. ఓకే. అంటే ఏంటి? ఒక కంప్యూటర్, ఒక వర్చువల్ మెషిన్, ఒక నెట్వర్క్, ఒక స్టోరేజ్, ఇట్లా ఒక 10 మెషిన్, 10 ఉన్నాయి అనమాట. బట్ రాన్ 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 టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దికి వాడు ఏమంటాడంటే, నువ్వు క్లౌడ్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే, ఐ క్యాన్ క్రియేట్ అ వెబ్సైట్ అండ్ ఐ కెన్ హోస్ట్ అ వెబ్సైట్ విత్ ఇన్ 5 minutes. హార్డ్వేర్ సంబంధం లేదు, నెట్వర్క్ సంబంధం లేదు, సెక్యూరిటీకి సంబంధం లేదు, ప్యాచింగ్కి సంబంధం లేదు, క్లోనింగ్కి సంబంధం లేదు, డెవలప్మెంట్కి సంబంధం లేదు. విత్ ఇన్ 5 minutes నేను ఒక జ్యువెలరీ స్టోర్ పెడితే, ఆ జ్యువెలరీ స్టోర్ నేను 5 minutesలో ఐ కెన్ స్పిన్ అప్ ఇన్ ద క్లౌడ్. అర్థమైందా నేను? సో అంత అడ్వాన్స్ అయిపోయింది. అంటే మీరు చూస్తే ద టోటల్, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద డిఫరెంట్ సర్వీసెస్ అవైలబుల్. అర్థమైందా? ఆల్ సర్వీస్. అనలిటిక్స్ క్లిక్ చేశారు అనుకో, అనలిటిక్స్ కింద చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఉంది, అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కింద చాలా సర్వీసెస్ ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన సర్వీస్ ఉంది. బిజినెస్ అప్లికేషన్స్ సంబంధించిన ఉన్నాయి. ఓకేనా? క్లౌడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కింద సంబంధించిన బిల్డింగ్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంది. ఏడబ్ల్యూఎస్ బిల్డింగ్ కండక్టర్, మార్కెట్ ప్లేస్ ఉంది. అండ్ వాట్? ఇది ఇంపార్టెంట్ ఏంటి? కంప్యూట్. కంప్యూట్ అంటే ఏంటి? నీకు ఏం కావాలి? ఏడబ్ల్యూఎస్ చూడండి, ఇవన్నీ అనమాట. EC2 గ్లోబల్ వ్యూ, EC2 ఇమేజ్ బిల్డర్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, లాంబ్డా, లైట్, ఇవన్నీ స్టార్టింగ్ నుంచి లేవు. అర్థమైందా? మీకు రకరకాల ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి? కంటైనర్స్. మనం చెప్పాం కదా, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, ఎలాస్టిక్ కుబర్, ఈకేఎస్ అంటారు దీన్నే, ఎలాస్టిక్ కుబర్నెట్ సర్వీస్. ఓకే. రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ సర్వీస్. ఇప్పుడు ఇది డిమాండ్ ఉంది. ఓపెన్ షిఫ్ట్ మామూలుగా లేదు. ఓపెన్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ లైసెన్స్డ్ వర్షన్ ఆఫ్ కుబర్నెటిస్. ఏంటది? కుబర్నెటిస్ ఇస్ ఓపెన్ సోర్స్, అవునా? ఇప్పుడే మీకు ఏం చెప్పాను? కుబర్నెటిస్ అంటే, మీకు కుబర్నెటిస్ అర్థం అవ్వాలి అంటే ఏం అర్థం అవ్వాలి మీకు? కంటైనర్స్ అర్థం అవ్వాలి. అసలు కంటైనర్స్ ఎందుకు వచ్చాయి? విఎంకి అడ్వాన్సే కాదు. అసలు విఎం ఎందుకు వచ్చింది?
బేర్ మెటల్ కి అర్థమైంది, ఎంత లింకప్ ఉంది చూడండి. సో బేర్ మెటల్ కి ఆపోజిట్ అండ్ నెక్స్ట్ టెక్నాలజీ విఎం కి నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి, కంటైనర్స్ ని ఆర్కెస్ట్రేట్ చేయడానికి వచ్చిందే కుబర్నెటీస్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై గూగుల్. ఓకే, అండ్ ఓపెన్ సోర్స్ కింద ఉంది. ఇప్పుడు ఏదైనా ఫ్రీగా వచ్చింది పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటామా? ఎవరు సమాధానం చెప్తాడు, అరే ఫ్రీగా వచ్చింది వాడుకుంటే వాడుకోలేకపోతే ఇది అంటాం. అదే లైసెన్స్ పెడితే ఏ వాట్ ఈస్ దిస్ అని అడుగుతాం. యూ కెన్ ఆస్క్, యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్, రైట్? సో ఈ రెడ్ హ్యాట్ ఎవరైతే ఉందో, రెడ్ హ్యాట్ తెలుసు కదా మీకు, లైనక్స్. రెడ్ హ్యాట్ కంపెనీ took this Kubernetes and created a commercial licensed version of Kubernetes is OpenShift. అర్థమైందా? అర్థమైందా? లైసెన్స్డ్ వర్షన్ ఆఫ్ వాట్, కుబర్నెటీస్ ని ఓపెన్ షిఫ్ట్ అంటారు. ఓకే, సో ఈ ఓపెన్ షిఫ్ట్ కూడా దేంట్లో ఉంది, అది కూడా ఒక సర్వీస్ కింద చేస్తున్నాడు. అర్థమైందా? సో ఏడబ్ల్యూఎస్ లో చూడండి, డేటాబేసెస్, నీకు ఏ డేటాబేస్ కావాలి? ఇప్పుడు నువ్వు మామూలుగా ఒక డేటాబేస్ కొనుక్కోవాలనుకో, మాంగోడిబి చెప్పాక మనకు గుర్తుందా? మాంగోడిబి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నా ప్రాజెక్ట్కి బ్యాక్ ఎండ్లో డేటాబేస్ కావాలి డేటా స్టోర్ చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒరాకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కానీ, మాంగోడిబి కానీ, కసెంట్రా, కౌచ్, క్లౌడెరా, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. ఓకే, నాకు ఏ డేటాబేస్ కావాలో ఆ డేటాబేస్ కంపెనీకి వెళ్ళి లైసెన్స్ పే చేసి డేటాబేస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని నా దాంట్లో ఇన్స్టాల్ చేసి, అర్థమైందా, డేటాబేస్ క్రియేట్ చేసి నా అప్లికేషన్కి అటాచ్ చేయాలి. ఇదంతా నాకు అవసరమా? ఏడబ్ల్యూఎస్ ఏమంటున్నాడు, నువ్వు ఏ సాఫ్ట్వేర్ కొనక్కర్లేదు, నువ్వు ఎక్కడ ఇన్స్టాల్ చేయక్కర్లేదు, డైరెక్ట్లీ డేటాబేస్ యాజ్ అ సర్వీస్ ఐమ్ గివింగ్ యూ. మీకు మరీ లేమని ఎగ్జాంపుల్ ఇస్తాను, నవ్వుకోవద్దు. జనరల్గా మ్యారేజెస్లో ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అవునా? ఒకప్పుడు రెండే ఉండేవి, ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్, కరెక్ట్? సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సూటు ఎంగేజ్మెంట్కి ఒకటి దీనికి కొనుక్కునేవారు. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్, ఈ హల్దీ ఫంక్షన్స్ ఇవన్నిటికీ డబ్బులు పెట్టి కొనుక్కోలేక దే ఆర్ గెటింగ్ ద ఆన్ రెంట్. గంటే కదా, జీవితకాలం వేసుకోవాలా? సో పీపుల్ యూ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైనింగ్. లేమన్ ఎగ్జాంపుల్, ఇట్స్ అన్ అనామలీ అంటే నీ లేమన్ ఎగ్జాంపులే, బట్ ద సేమ్ రియల్ టైమ్ ఈస్ దిస్. ఇప్పుడు ఇదేమంటున్నాడు, నువ్వెందుకు కొనుక్కుంటావు ఒరాకిల్ డేటాబేస్ని, మాంగో డేటాబేస్ని, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ని అని వేలు పెట్టి ఎందుకు కొనుక్కుంటావు? నేను ఆల్రెడీ కొని పెట్టుకున్నాను, దీన్ని వాడు, పే చేయి. సో దిస్ ఈస్ కాల్డ్ డేటాబేస్ యాజ్ సర్వీస్. ఏ డేటాబేస్ కావాలి నీకు? అరోరా సీక్వెల్ కావాలా, డైనమో డిబి కావాలా, ఎలాస్టిక్ కావాలా, నెప్ట్యూన్ కావాలా, ఏంటిది ఒరాకిల్ డేటాబేస్ కావాలా? వాట్ డూ యూ వాంట్? డెవలపర్ టూల్స్ కావాలి, వాట్ డూ యూ వాంట్? క్లౌడ్ షెల్ కావాలా, వాట్ టూల్ యూ వాంట్? అంటే వీడు ప్రతి ఒక్కటి కొనుక్కోవడం, క్లౌడ్లో యాడ్ చేయడం, సర్వీస్ కింద ఇచ్చేయడం. అర్థమైందా? కొనుక్కోవడం, సి ఐ డోంట్ హ్యావ్ మనీ టు ఎఫర్ట్ టు బై సంథింగ్, వాట్ ఐల్ డూ, ఐ విల్ గెట్ అన్ రెంట్. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఏంటి, మన రోజు ఎక్కే ఆర్టీసీ బస్ ఏంటి? ఇట్ ఈస్ అ సర్వీస్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ బై గవర్నమెంట్. అంటే ఎవరైతే సొంత వెహికల్ కొనుక్కోలేని వాళ్ళు 10 రూపీస్ ఇచ్చి ఒక స్టాప్లో ఎక్కి ఒక స్టాప్లో దిగుతారు, అంతేనా కదా? సో ఇది ఇప్పుడు నీ క్లౌడ్ చెప్పే మోడల్ ఇప్పుడు కొత్త ఏం కాదు ఇది. దిస్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ వాట్ ఐమ్ డిస్కసింగ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్, అవునా కదా? బస్సు ఎవరిదేమా, ఎవరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్? ఆర్టీసీ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టీసీ ఏం చేసింది, ఒక బస్ని కొనుక్కుని దానికి ఒక డ్రైవర్ని, కండక్టర్ని పెట్టి స్టాప్ ఏ నుంచి స్టాప్ బి వరకు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఈ సర్వీస్ రన్ అవుతున్నప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు సర్వీస్ని. ఎస్ ఆర్ నో? అమెజాన్ కూడా అంతే, ఒక బస్ కొనుక్కుని, అంటే ఒక సాఫ్ట్వేర్ని కొనుక్కుని వాళ్ళ క్యాటలాగ్లో పెట్టి ఇక నీకు ఇస్తున్నాను తీసుకో. ఇప్పుడు సపోజ్ మనం ట్రిప్కి వెళ్తాం ఫ్రెండ్స్కి, డిఎస్ఎల్ఆర్ కావాలి కెమెరా, 70,000 ఉంటుంది, మనం కొనుక్కోగలుగుతామా? లేదు. 1,000 రూపీస్ ఫర్ వన్ డే రెంట్ అండ్ గెటింగ్, ఐమ్ యూజింగ్ ఇట్, ఐమ్ టేకింగ్ ద పిక్చర్స్, ఐమ్ యూజింగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ పే యాజ్ యూ గో. ఈ ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ ఇవన్నీ ఎలా వచ్చినాయి? పే యాజ్ యూ గో మోడల్. నో బడీ ఈజ్ ఇన్వెస్టింగ్ అప్ ఫ్రంట్. సో ఐటీలో వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే క్లౌడ్ ఏంటంటే డోంట్ అప్ ఫ్రంట్ యూ ఇన్వెస్ట్ ఎనీథింగ్, పే యాజ్ యూ గో. దీన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ అంటారు. అర్థమైనప్పుడు క్లౌడ్ ఎట్లా ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాము మేము. ఓకే, ఏదైనా సరే పే యాజ్ యూ గో. క్లౌడ్కి ముందు ఏముందంటే ఎవ్రీథింగ్ అప్ ఫ్రంట్ మనం కొనుక్కోవాలి. ఒక బడ్జెటింగ్ ఉండేది, పోర్ట్ఫోలియో ఉండేది, దానికి ఒక కాస్ట్ సెంటర్ ఉండేది,
అప్రూవల్స్ కావాలి, ఎప్పుడో వారానికి వచ్చేది. అందుకే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా లేట్గా జరిగేది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే దానికి ఒక సర్వర్ కావాలి, దాని కథ కార్ఖానా ఇంతమంది కావాలి. ఇట్ యూస్ టు టేక్ ఇయర్స్ టు డెవలప్. నౌ అండ్ విత్ ఆటోమేషన్, జెన్కిన్ లాంటి టూల్స్ ఏం చేస్తాయి, ఇంటిగ్రేట్ చేసి. జెన్కిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయ్యి ఈ డేటాబేస్ తోటి ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఒక స్టోరేజ్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని అంతా ఆటోమేట్ చేసేది జెన్కిన్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు సార్ జెన్కిన్స్ యాజ్ అ సర్వీస్ మనకి ఏడబ్ల్యూఎస్లో ఉందని ప్రస్తుతానికి లేదు. జెన్కిన్స్ యాజ్ అ సర్వీస్ ఉందా? అది లేదు ఇంకా. అది మరీ అంత చీప్ దాకా వెళ్ళరు. పెన్ను కూడా ఎవడైనా రెంట్కి ఇస్తాడా? పెన్ ఎవరైనా రెంట్ తెచ్చుకుంటామా? పెట్టేవాడు కన్నా ఉండాలి, మనం కొనుక్కునే తీసుకునేవాడు కన్నా ఉండాలా, రైట్? అలానే జెన్కిన్ లాంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్స్కి దే ఆర్ ఇట్స్ రెవల్యూషనరీ. జెన్కిన్ కెన్ బి ఈజీలీ పర్చేస్. ఎందుకంటే జెన్కిన్స్ ఏంటి ప్రస్తుతానికి ఏం చెప్పాను మీకు, ఓపెన్ సోర్స్. మీకు క్లౌడ్ బీస్ అని చూపించాను, మన గుర్తుందా? క్లౌడ్ బీస్ jenkins.ioలో వీడియోస్ వస్తే క్లౌడ్ బీస్ అని చూపించాను. సో జెన్కిన్స్ కూడా కమర్షియల్ ప్రోడక్ట్ ఉంది. ఏంటిది? క్లౌడ్ బీస్. ప్రస్తుతం మీకు టైప్ చేయండి గూగుల్లో, వాట్ ఆర్ ద లైసెన్స్డ్ వర్షన్ ఆఫ్ జెన్కిన్స్ ఏ ఉన్నాయి అని. చాలా టూల్స్ వస్తాయి. ఎందుకు వాడతారు చెప్పాను. ఓపెన్ సోర్స్లో నువ్వు ఎవరిని అడుగుతా, కమ్యూనిటీని అడగాలి. బాబు నాకు జెన్కిన్స్లో ఈ ఇష్యూ వచ్చింది, ఎవరన్నా సాల్వ్ చేస్తారా అని ప్లీజ్ 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 అని అడగాలి. ఎవడికి ఓపిక ఉంటే వాడు వచ్చి జాయిన్ అవుతాడు. అదే నువ్వు లైసెన్స్ ప్రోడక్ట్ అయితే యూ హ్యావ్ టు అథారిటీ, దాన్ని ఎస్ఎల్ఏ అంటారు. ఇఫ్ యూ బ్రీచ్ ద ఎస్ఎల్ఏ, నేను నెక్స్ట్ బిల్లింగ్లో 15% కట్ అంటాడు వాడు. అందుకనే ఆర్గనైజేషన్స్ కొన్ని ఆర్గనైజేషన్ అంటే డబ్బులు పోయినా పర్లేదు, గెట్ ది లైసెన్స్డ్ ప్రోడక్ట్, డోంట్ గో ఫర్ వాట్ ఫ్రీ. సో అట్లా వచ్చింది ఓపెన్ షిఫ్ట్ అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు రెవల్యూషనరీ ఓపెన్ షిఫ్ట్. ఓకే, ఎనీవేస్, ఇలా మీకు అర్థమైందా మీకు ఓవరాల్గా క్లౌడ్ అనేది ఏంటంటే? క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంపెనీ ఏం చేసిందంటే 10 రకాల సామాన్లు కొని రెంట్కి ఇస్తుంది, అంతే. కొనుక్కోలేని వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని తీసుకుని వాడి డబ్బులు కడుతున్నాడు. క్లియర్ నాట్? సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ టుడే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అండర్ కంప్యూట్. మనకి ఒక సర్వీస్ ఉంది. ప్రస్తుతం నేను ఏడబ్ల్యూఎస్ చూపిస్తున్నాను. ఎనీ సర్వీస్ ప్రొవైడర్ నేమ్ మైట్ బి డిఫరెంట్. ఇప్పుడు బైక్ అనేది ఒకటే, టీవీ అనేది ఒకటే. వాట్ ఈస్ ద ఫండమెంటల్ నీడ్ ఆఫ్ బైక్? టు ట్రావెల్. అది బజాజ్ వాడిస్తున్నాడు, హీరో హోండా వాడిస్తున్నాడు, యాక్టివా వాడిస్తున్నాడు, అందరూ ఉంటారు. అలానే ఈ EC2 అనేది ఏంటిది? వర్చువల్ మెషిన్. ఈ EC2 అనే పేరు పెట్టిందేమో ఏడబ్ల్యూఎస్ వాడు, మైక్రోసాఫ్ట్ వాడు ఇంకో పేరు పెడతాడు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటిది? అది వర్చువల్ మెషిన్. సో వర్చువల్ మెషిన్ ఇన్ AWS ఈస్ కాల్డ్ as what? EC2. సో ఇఫ్ యూ క్లిక్ EC2, చదవండి ఏంటిది? EC2 అంటే ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ ఎలాస్టిక్ అంటే మీ దానికి పెద్ద మీనింగ్ ఉంది, అది మనం అమెజాన్ క్లాసెస్ అదే క్లౌడ్ స్టార్ట్ చేసిన చెప్తాం మీకు. సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. వాట్ ఈస్ EC2? ఇట్స్ అ వర్చువల్ మెషిన్ ఇన్ అమెజాన్ క్లౌడ్. ఇంకోటి, అమెజాన్ వేరు, AWS వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. వాట్ ఈజ్ AWS అండ్ వాట్ ఈజ్ అమెజాన్? అమెజాన్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, AWS ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్. AWS ఈజ్ అ సర్వీస్ అండర్ అమెజాన్. అర్థమైందా? అమెజాన్ ఈజ్ వాట్? అమెజాన్ ఈజ్ అ కంపెనీ నేమ్, AWS ఈజ్ అ సర్వీస్. అమెజాన్ అనే కంపెనీ చాలా వాటిల్లో ఉంది. ఐటీలో ఉంది. ఇప్పుడు మనకి అమెజాన్ యాప్ ఉందా? ఏంటిది? అది ఐటీయా? కామర్స్. అది దాన్ని ఏమంటారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్ సేల్స్ అంటారు, అవునా? సో అమెజాన్ స్టార్ట్ అయ్యింది ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కింద. వాడికి అంత రెవెన్యూ వచ్చేటప్పటికి స్టార్టెడ్ ఇంటు ద ఐటీ ఆల్సో. సో AWS ఈజ్ డిఫరెంట్, అమెజాన్ ఈజ్ డిఫరెంట్. అమెజాన్ అంటే అమెజాన్, AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో there are many services it is going to provide, and one among the services is what? EC2 elastic compute cloud. అంటే ఏంటంటే it's a virtual machine. Amazon EC2 instance offers the broadest and deepest compute platform with over what? 600 type of instances types and a choice of latest processor, storage, networking, operating systems, and what purchase models, and help you to the best match for your వర్క్లోడ్. సో మనం ఏ టైప్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి సార్ అంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ నువ్వు ఎంత వర్క్ లోడ్ చేస్తావు అని.
అర్థమైందా? నువ్వు నువ్వు ఉండేది చార్మినార్లో, తీసుకెళ్లి బెంజ్ కార్ కొన్నావు అనుకో, 200 స్పీడ్ వెళ్ళగలుగుతావా? పాయింట్ ఉంది ఏమన్నా? ఉందా పాయింట్ ఏమన్నా? కనీసం 50 స్పీడ్ కూడా వెళ్ళలేం. అంటే బేస్డ్ ఆన్ యువర్ వర్క్ లోడ్ యూ హ్యావ్ టు చూస్ ది EC2 ఇన్స్టెన్స్. సరే, నువ్వు ఉండేది అవుట్స్కట్స్లో, హైవేలో, సైకిల్ కొనుక్కున్నావు, గంటకు 200 వెళ్ళగలుగుతావా? వెళ్ళలేం. సో చూసింగ్ ద రైట్ EC2 ఇన్స్టెన్స్ ఫర్ యువర్ వర్క్ లోడ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏదో ఉంది కదా అందరు కొనుక్కున్నారని చెప్పేసి నేను 2 GB ర్యామ్ EC2 ఇన్స్టెన్స్ అని కొడితే దాని ప్రకారం బిల్లింగ్ వస్తుంది. సో చూసింగ్ రైట్ అంటే, సార్ వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద యూస్ కేస్ అంటారు, దీని పర్పస్ ఏమంటారు రియల్ టైంలో? యూస్ కేస్. సార్ నీ యూస్ కేస్ ఏంటి అని అడగాలి. ఓకే, ద యూస్ కేస్ ఈస్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్. ఐ వాంట్ అన్ EC2 ఇన్స్టెన్స్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ సో దట్ ఐ కెన్ ఆటోమేట్ ది థింగ్స్. CI/CD పైప్లైన్స్ క్రియేట్ చేసి నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని ఆటోమేట్ చేయాలి, దానికోసం నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను అనుకో. వాడు చెప్తాడు టైర్ 2 మైక్రో, టైర్ 2 మైక్రో అంటే 4, ఎలా అంటే మైక్రో 2, మైక్రో 3 అంటే ఏంటి మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ ఏంటంటే ర్యామ్ ఎంత ఉంటుంది, ఇంత కాస్ట్ పడుతుంది, స్టోరేజ్ ఎంత ఉంటుంది అని అనమాట. ఓకేనా? సో గో విత్ వాట్, EC2లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఫ్రీ టైర్లో ఉంటుంది. గో విత్ ఓన్లీ వాట్, ఫ్రీ టైర్. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్, సో ఫస్ట్ ఇస్ వాట్, లాంచ్ అన్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు లాంచ్ అన్ ఇన్స్టెన్స్ అని కొట్టాను అనుకోండి. మనం ఇది దేనికోసం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం, మనం ఇది జెన్కిన్స్ కోసం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కదా. EC2 allows you to create a virtual machine or instances that are running on what, runs on what, AWS code. Quickly get started by the following simple steps. చూడండి ఎంత అంటే క్లౌడ్ ఎంత ఈజీ అంటే, ఎంత కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ కూడా సింపుల్ చెప్పింది. ఏమడుగుతుంది ఫస్ట్ స్టెప్ మనకి, నీకు ఇది దేనికోసం, ఏం చెప్తాను నేను, అంతేనా? జెన్కిన్స్ సర్వర్ అని పెడతాను. ఓకే, ఓకే డన్. సెకండ్ ఏమడుగుతుంది, అప్లికేషన్ అండ్ OS ఇమేజ్. సో సర్చ్ ఆఫ్ ఫుల్ కేటలాగ్. ఇక్కడ నీకు అడుగుతుంది నువ్వు ఏ OS వేద్దాం అనుకున్నావు. దీన్ని AMI అంటారు, అంటే అమెజాన్ ఇమేజెస్ అంటారు, మెషిన్ ఇమేజెస్ అంటారు. అంటే బేసిక్గా ఏంటి ఇమేజ్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేశారంటే ఒక OSని ఒక ఇమేజ్ లాగా పెట్టారన్నమాట, ఒక కాపీ లాగా. రైట్ క్లిక్ కాపీ ఒక ఇమేజ్. నువ్వు నీ EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజ్ వచ్చి EC2లోకి ఇన్స్టలేషన్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో టెల్ మీ వాట్ డూ యూ వాంట్, వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ వాంట్. సో నేను ఇక్కడ చూసుకోండి, అమెజాన్ లినక్స్ ఉంది, మ్యాక్ OS ఉంది, ఉబంటూ ఉంది, విండోస్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, ఏం కావాలి నీకు, DBN ఉంది. సో వాట్ డూ యూ వాంట్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ బై డిఫాల్ట్ ఏం సెలెక్ట్ అయ్యి ఉంది, అమెజాన్ సెలెక్ట్ అయ్యి ఉంది. దీంట్లో నీకు చూడండి ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సెలెక్ట్ వాట్, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. దీని ఏమంటారు, అమెజాన్ లినక్స్ 2023 కర్నల్తో ఉందంటే ఇది. సో దీంట్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే అమెజాన్ లినక్స్ 2 అని ఉంటుంది చూడండి ఒకటి, ఇది సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈస్ గుడ్. ఇది ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. చూడండి నా సెలెక్ట్ చేసాం కాబట్టి వస్తాం, దాని డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది ఇక్కడ క్లియర్గా. అంటే ఈ ఇమేజ్లో ఏమేమి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, ఏం చెప్తున్నాడు వాడు, 64-bit ఆర్కిటెక్చర్ అమెజాన్ లైనక్స్ ఇదంట, ఈజ్ మోడర్న్ అని చెప్తున్నాడు. ఓకే బాగానే ఉంది. ఇదంటే వీడు ఏమంటున్నాడు, ఇది 64-bit కావాలా, లైనక్స్ అంటే సారీ ఇంటెల్ బేస్డ్ మదర్ బోర్డ్ కావాలా, లేకపోతే AMD బేస్డ్ మదర్ బోర్డ్ కావాలని చెప్తున్నా. నాకు ఇంటెల్ బేస్డే కావాలి. ఓకే డన్. ఇన్స్టెన్స్ టైప్ ఇప్పుడు చూడండి, ఫ్రీ టైర్. అంటే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోయే సర్వర్లో ఏమి ఇన్స్టాల్ అవుతుంది, అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, బట్ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, T2 మైక్రో. అంటే ఏంటి, 1 CPU ఇస్తాడంట, 1 GB ర్యామ్ ఇస్తాడంట. కనిపిస్తుందా గైజ్ మీకు? ఓకే, 1 GB ర్యామ్ ఉంటుంది. ఓకే, ఇవంతా అనమాట ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. లేదు టీక్రూ నానో అని అనుకోండి, 1/2 GB, ఇంకా చిన్నది ఇది. ఓకే, ఓకే, బట్ రిమెంబర్ దిస్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ ఫ్రీ టైర్, ఫ్రీ టైర్ కింద రావట్లేదు. సో డోంట్ గో ఫర్ ఎంత అండి, గో 0.0058 UA అంటే డాలర్ కూడా కాదు, పర్ అవర్ అంట. సో ఎందుకు ఇదంతా మనకి ఇది. లేదు T2 స్మాల్, ఎగ్జాంపుల్ నేను T2 స్మాల్ సెలెక్ట్ చేసినాను. ఏంటిది ఇది, 1 vCPU అంటే వర్చువల్ CPU, 2 GB ర్యామ్,
హార్డ్ డిస్క్ ఏంటి అని వస్తుంది అనమాట, ఎంత ఏంటి అనేది. T2 మీడియం ఎంత, 4 GB ర్యామ్ 2 సిపియు. T2 వాట్, లార్జ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, T2 ఎక్స్ లార్జ్ 16 GB ర్యామ్ 4 సిపియు. T2 ఎక్స్ లార్జ్ 32 GB ర్యామ్. ఓకేనా, టీ టీ T2 అయిపోయింది అంటే Tier 2 అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, 3, T3 నానో, T3 మైక్రో, స్మాల్, మీడియం, ఓకే, లార్జ్, T3. ఓకేనా, అంటే T2కి T3కి ఏదో డిఫరెన్స్ ఉంటుంది. అడిషనల్ స్టోరేజ్ ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. సరే, ఇట్లా మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇవన్నీ. ఓకేనా, 96 GB 192 GB ర్యామ్ కూడా ఉంది. ఓకేనా, 192 GB ర్యామ్ కూడా ఉంది, చూడండి ఇక్కడ 192 GB ర్యామ్, 128 GB ర్యామ్. ఎంత తెలుసా, $2, అంటే గంటకు $150 సుమారుగా పడిపోతుంది. ఒక నైట్ పడుకున్న వదిలేసి పడుకుంటే చాలు, రేపు పొద్దున ఇంత బిల్ వస్తుంది. ఓకేనా, సో లైక్ వైజ్ యూ హ్యావ్ మెనీ. ఓకే, దిస్ ఆల్ డిఫరెన్స్. అర్థమవుతుందా మీకు, ఎలాంటి ఇన్స్టెన్స్ కావాలనేది మనకు అప్ ఫ్రంట్ ఇస్తున్నాడు. సో ఐ గో విత్ వాట్, ఫ్రీ టియర్ T2 డాట్ మైక్రో. నీకు ఏమైనా లాగిన్ ఎట్లా కావాలి అని అంటున్నాడు వీడు. లాగిన్ నాకేమొద్దు, నేను నేను చూసుకుంటాను లాగిన్. యూ కెన్ జస్ట్ ఐ క్రియేట్ ఎ పేర్. నెక్స్ట్ ఏంటి, నెట్వర్కింగ్. నీకు ఏం కావాలి ఏంటి ఇవన్నీ యాజ్ ఇస్ వదిలిపెట్టేసేయండి, డోంట్ డూ ఎనీథింగ్, ఏం చేయొద్దు. వేర్ ఐ వాంట్ కనెక్ట్, యూ వాంట్ కనెక్ట్ ఫ్రమ్ ఎనీవేర్. ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ వైట్ లిస్టింగ్. తర్వాత చెప్తాను వైట్ లిస్టింగ్ అంటే. ఇప్పుడు ఈ మెషిన్కి ఎవరు కనెక్ట్ అవ్వచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఎవరైనా, ఇంటర్నెట్ ఉంటే చాలు కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు, రూల్స్ విత్ వాట్, ఆల్ జీరోస్ అలౌస్ ఆల్ ఐపీ అడ్రస్ టు యాక్సెస్. నువ్వు ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ నుంచి యాక్సెస్ చేసినా యాక్సెస్ అయిపోతుంది. ఓకే, డన్. స్టోరేజ్ ఎంత అంట, 8 GB ఇస్తున్నాడు. ఓకే, ఇదేంటి, ఫ్రీ టైర్ ఎలిజిబులా, ఎస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. లేదు, నేను 16 GB అడుగుదాం, ఉందా, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉందా, ఉంది. ఎందుకు, అప్ టు ఎప్పటిదాకా వస్తుంది, 30 GB వరకు నేను తీసుకోవచ్చు అంట. ఓకే, లెట్స్ గో విత్ వాట్, 35 GB. ఇప్పుడు ఏమంటున్నాడు, 35 GB అయితే లేదు, 30 GB 35 GB అంటే 30 GB దాటితే మనం ఛార్జ్ పడుతుంది. ఎందుకు, లెట్స్ ఐల్ కీప్ ఇట్ విత్ వాట్, బేసిక్ 8. ఓకేనా, డన్. అంతా అయిపోయిందా, ఏంటమ్మా, కీపే అదే యాక్సెస్కి, అది మన తర్వాతనే చేసుకోవచ్చు, డోంట్ వరీ. అట్ దిస్ మూమెంట్ ఇప్పుడు ఏం అవసరం లేదు నాకు. ఓకే, క్లియరా, అంత అయిపోయిందా. ఏమేమి ఇచ్చాము, నేమ్ ఆఫ్ ది సర్వర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ద సర్వర్, వాట్ ఆర్కిటెక్చర్ ఇట్ ఈస్, ఇంటెల్ ఆర్ బేస్డ్ ఆర్ మదర్ బోర్డ్ ఇది. నెక్స్ట్ ర్యామ్ అండ్ సిపియు. ఓకే, అండ్ నెట్వర్కింగ్ డీటెయిల్స్ బై డిఫాల్ట్ గా ఇవన్నీ ఉంటాయి. ఐఎమ్ అలౌవింగ్ టు యాక్సెస్ ది సర్వర్ ఫ్రమ్ ఎనీవేర్. వాట్, 8 GB ఆఫ్ వాట్, హార్డ్ డిస్క్. 3000 ఐఆప్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్. ఈ ఐఆప్స్ పెరుగుతున్న కొద్ది లక్షల్లో ఉంటాయి ఐఆప్స్, రియల్ టైంలో 1 lakh ఐఆప్స్ కూడా ఉంటుంది, ఇన్పుట్ అవుట్ పర్ సెకండ్. ఓకే, సరే, ఇంకా అడ్వాన్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకు అవసరం లేదు. దిస్ ఇస్ సమ్మరీ, చూస్తున్నారా. అండ్ సింప్లీ వాట్, కరెక్ట్ చూడండి, టైం ఎంత అయింది, 11:09 అయింది కదా. ఒక్క ఇన్స్టెన్స్ మనం ఒక వర్చువల్ మెషిన్ మన ల్యాప్టాప్లో క్రియేట్ చేయాలి అంటే, క్రియేట్ ఏ న్యూ పేర్ అని చెప్తామా, ఇది తీసుకోవట్లేదు, ఇది ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు అవసరం లేదు. చూడండి ఎంత అయింది, 11:10 స్టార్ట్ చేసాం కదా. పేరు అంతే, ఏమైంది ఇక్కడ, వచ్చేసింది కదా. రిఫ్రెషింగ్ ద ఇన్స్టెన్స్, 1 సెకండ్, ఇంకా నాట్ ఈవెన్ 1 minute కూడా అవ్వలేదు ఇక్కడ ఇంకా. ఓకే, ఇఫ్ ఐ గో టు ద డాష్ బోర్డ్స్, EC2 ఇన్స్టెన్స్ డాష్ బోర్డ్స్లోకి వెళ్తే నేను, నాకు 2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతాయి ఇప్పుడు. చూడండి ఇక్కడ ఇన్స్టెన్సెస్ కింద. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్, ఇప్పుడు నాకు ఎన్ని EC2 ఇన్స్టెన్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. క్లియర్, రన్నింగ్లో ఉందా. జెన్కిన్ సర్వర్ 1 minute సర్వర్, దానికి హార్డ్వేర్, దానికి ఓఎస్ విత్ యాక్సెస్ 1 minute.
నిజంగా పాసిబుల్లా? దట్స్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ. దట్స్ హౌ ఇట్ కేమ్. ఎక్కడో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ల్యాండెడ్ హియర్ నౌ. టుడే వీఆర్ ఏబుల్ టు స్పిన్ అప్ వన్ మెషిన్ లెస్ దెన్ అ సెకండ్. నేను డబ్బులు ఖర్చు అయినది దీనికి, రైట్? సో దట్స్ హౌ ఇట్ ఈస్. దట్స్ అందుకనే క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? పే యాజ్ యూ గో సబ్స్క్రిప్షన్ మోడల్ అనమాట. సరే, దీన్ని ఎట్లా యాక్సెస్ చేయొచ్చు నేను? ఏమీ అవసరం లేదు నీకు. డైరెక్ట్గా సింపుల్ ఏం చెప్తే సెలెక్ట్ దిస్ అండ్ వాట్ డూ వాట్? కనెక్ట్. ఓకే, కనెక్ట్. యా, జస్ట్ కనెక్ట్ అని చెప్పేస్తున్నాను నేను. నాకు అది ఏం చేయాలి, అది ఏం చేస్తుంది, నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్. సింప్లీ ఐఎమ్ ఎ లేమెన్. ఒక డాక్యుమెంట్ చూసి ఇది క్లిక్ చేయమన్నాడు, ఈ వాల్యూస్ ఇమ్మన్నాడు, ఇచ్చాను. కనెక్ట్ చేయమన్నాడు. సి, ఐ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ద లైనెక్స్ మెషిన్. సో మీరు చూస్తే ఇది లైనెక్స్ కదా, అమెజాన్ లైనెక్స్ చేసాం కదా. మీకు తెలుసు కదా కమాండ్స్ ఇవన్నీ. రూట్ స్విచ్ అవుతాం, అవునా? అగ్రీ ఆర్ నాట్? సో ఏంటి కమాండ్? ఐపీ అడ్రస్. అగ్రీ ఆర్ నాట్? నెక్స్ట్ వాట్? df-h 8 GB ఇచ్చింది అంతే. మొత్తం 8 GB కదా అడిగింది మనం. ఎంత MB? 1 GB ర్యామ్ ఇచ్చింది, అవునా కదా? 1 GB ర్యామ్ ఇచ్చింది. నంబర్ ఆఫ్ ప్రాసెసెస్, విసిపియు 1 అని పెట్టాం కదా. ప్రాసెసర్, ఒక సిపియు ఒకటే ప్రాసెసర్ ఉంది. బయట సర్వర్ చూసారా మనది? నేను చెప్పాను కదా 2 lakhs పెట్టుకున్నాను అని చెప్పి. అది 40 ప్రాసెసర్ 80 కోర్ ఉంది దాంట్లో. 40 కోర్ 80 ప్రాసెసర్ ఉంది అది. ఓకేనా? ఇక్కడ 1 ఉంది మనకి. మీరు ఎన్ప్రాక్ కొడితే దాంట్లో 80 కనిపిస్తాయి. సో అర్థమైందా? ర్యామ్ అయిపోయింది, సిపియు అయిపోయింది, మౌంట్ పాయింట్స్ అయిపోయినాయి. LSBLK గుర్తుందా కమాండ్? LSBLK బ్లాక్ డివైసెస్ గుర్తుందా? SDA1 SDA2 ఇచ్చింది. ఇక్కడ ఏం చేశాడు వీడు? XVD1 అంట. వాడు పెట్టిన పేరు అవన్నీ. బట్ అర్థమైందా? సేమ్ కమాండ్స్ వీఆర్ గివింగ్. సరే, ఫైనలీ ఐ హ్యావ్ ల్యాండెడ్ ఇంటూ మై వర్చువల్ మెషిన్. డన్. ఒక వర్చువల్ ఎనీ మెషిన్లో జావా ఇన్స్టాల్ అయిందా లేదా అలా చెక్ చేస్తారు. జావా ఎందుకు ఇట్లా చెక్ చేస్తాం? ఇది కాదు కదా మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒక మెషిన్లో జావా ఉందా? జెన్కిన్స్కి జావా మ్యాండేటరీ కదా. వితౌట్ జావా ఐ కెనాట్ ఇన్స్టాల్ జెన్కిన్స్, రైట్? మరి ఇప్పుడు దీంట్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ప్రీ చెక్స్ ఏంటి? జావా. ఇదే కదా మీకు ఇష్యూ వచ్చింది మొన్న. ఏం చెక్ చేయాలి అప్పుడు నేను? RPM-QA pipegrep జావా. ఏం లేదని చెప్తుంది. ఓకేనా, చూద్దాం. జావా వర్షన్ కూడా చూడొచ్చు. అది వర్షన్ నువ్వు కన్ఫామ్ గా జావా ఇన్స్టాల్ అయ్యింది అనుకుంటే. నేను అడిగిన క్వశ్చన్ వేరు. జావా హైఫన్ వర్షన్ విల్ గివ్ యూ వాట్? ద వర్షన్ ఆఫ్ జావా. నేను దానికన్నా ముందేం అడుగుతున్నా? జావాకి సంబంధించిన RPMs ఏమైనా ఉన్నాయా లేవా అని అడుగుతున్నా. ఓకే, ఇక్కడ ఏముంటుంది ఇది? జావా అంటే సార్ సంబంధించిన నేను ఎందుకు అడిగానంటే M3 కూడా ఇన్స్టాల్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు RPM-QA కాకుండా M-QA కూడా చెక్ చేయాలి కదా. హేమంత్, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ హేమంత్, సీరియస్లీ. ఒకసారి నువ్వు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పు. కాదు సార్, ఇప్పుడు ఒక అప్లికేషన్ RPM త్రూ ఇన్స్టాల్ చేయొచ్చు, M3 ఇన్స్టాల్ చేయొచ్చు కదా సార్. కరెక్టే. RPM దానికి నేను కొట్టిన కమాండ్ కి సంబంధం ఏంటి చెప్పు? అంటే నువ్వేం చెప్తున్నావు? M ద్వారా ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు నేను కమాండ్ కొడితే నాకు RPM-QA రాదా? అదే నా డౌట్ సార్. నేను ఇప్పుడు అలా చెక్ చేయలేదు యాక్చువల్గా. లేదు, ఇట్స్ రాంగ్. RPM-QA ఇస్ ఎ జెనరిక్ కమాండ్. RPM అంటే ఒక లైనెక్స్ మెషిన్ లో ఎన్ని RPMs ఇన్స్టాలేషన్ అయినాయి అని అర్థం, అంతేగాని RPM ద్వారా ఇన్స్టాల్ చేసిన RPMs కాదు ఇది. ఓకే సార్. ఇగో చూడు, మొత్తం ఇవన్నీ RPMs ఇన్స్టాలేషన్ అయినాయి అనమాట. కరెక్ట్ చెప్పాలి అంటే వర్డ్ కౌంట్ -L చెక్ చేస్తే మనం ఎన్ని చేసాం గుర్తుందా? 2000 దాకా చేసాం మనం మాన్యువల్ గా చేసిన దాంట్లో. లైనెక్స్ ఇన్స్టాలేషన్ చేసాం కదా మనం 2000 దాకా వచ్చినాయి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? దీంట్లో జావా ఉందా? లేదు. సరే, ఎనీథింగ్ జస్ట్ ఇప్పుడు జావా J ఉండొచ్చు, స్టార్టింగ్ లెటర్ లో ఏదో ఉండొచ్చు మనకు. అందుకని హైఫన్ అంటే ఇగ్నోర్ కేస్ అండ్ జస్ట్ టైప్ వాట్? జావా. ఏమైనా ఉందా? లేదు. సారీ, గ్రెప్ మిస్ అయింది. ఏం లేదు. సరే, ఏదైనా వేరేది ఇంకేదైనా ఇద్దాం.
ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ పైథాన్ ఉందా, ఇక్కడ పైథాన్ ప్యాకేజ్ ఉంది. ఓకే, సో నేనేం చేస్తాను, పైథాన్ అని టైప్ చేస్తా. సో ఐఎమ్ సర్చింగ్ ఆల్ ది ఆర్పిఎమ్స్, వచ్చేసింది కదా, అర్థమైందా ఇప్పుడు హేమంత్? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఎలా అయినా ఇన్స్టాలేషన్ చేయి, బట్ ఈ కమాండ్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ క్వెరీయింగ్ ఇఫ్ ద ఆర్పిఎం ఇస్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. గాట్ ఇట్. అందుకని నీకు క్వశ్చన్ అడిగాను అనమాట, అంటే ఎలా చెక్ చేస్తావు నువ్వు అని అని అడిగాను అనమాట. సో దిస్ ఇస్ ద కమాండ్. ఓకేనా? సో జావా ఉందా మరికి? లేదు కదా. ఇప్పుడు ట్రై చేద్దామా జావా ఇన్స్టాల్ చేయడానికి? ఎం చెప్పండి, ఇన్స్టాల్ జావా -y. వై. ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసో తెలియదు నాకు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ క్లౌడ్, కంప్లీట్లీ అమెజాన్. సో మనం చూద్దాం అసలు ఏ వర్షన్ మనకు కావాల్సింది ఏంటి, 17 or 21, 17 to 21 చూద్దాం. ఇవన్నీ డిపెండెన్సీస్ ఇన్స్టాలేషన్ చేసుకుంటుంది అది. ఓకే, ఓహో జావా 24 చేసింది ఇన్స్టాలేషన్. ఇదే ప్రాబ్లం, ఎందుకంటే ఇంటర్నెట్ కదా యాక్సెస్. వాట్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్, కొరెటోనే, అమెజాన్ కొరెటో, ద సేమ్ థింగ్ వి ఇన్స్టాల్ రైట్. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు అడుగుదాం, సేమ్ క్వశ్చన్ అడుగుదాం. ఇప్పుడు హేమంత్, నేను ఇన్స్టాలేషన్ చేసిందేమో ఎం తోటి, ఓకేనా, బట్ నేను అడుగుతుంది ఏంటి, ఆర్పిఎం తోటి. RPM. వచ్చిందా లేదా? సార్ ఇది Right, ఎం sir. నుంచి కూడా అడగచ్చు కదా. ఎం లిస్ట్ ఏంటి, జావా, జావా స్టార్ అని పెడదాం పని. వచ్చిందా లేదా? జావా తోటి ఇంకేమైనా sir. ఉన్నాయా అంటే ఇవన్నీ వచ్చిందనమాట. సో సో బోత్ వేస్, ఇది క్లియరా? బట్ వాట్ వి ఇన్స్టాల్డ్, 24 ఇన్స్టాల్ అయింది. 24 కాదు, మనకు కావాల్సింది ఏంటి, 17. ఒక పని చేద్దాం, కింద 70 కూడా ఉంది కదా సార్, ఎక్కడుంది అది 17? మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకేంటిది గుర్తుందా, ఆల్టర్నేటివ్స్, attributes. ఆల్టర్నేటివ్స్, ఆల్టర్నేటివ్స్, Yes, sir. Attributes. ఆల్టర్నేటివ్స్ హైఫెన్ కాన్ఫిగ్ జావా, హైఫెన్ కాన్ఫిగ్ జావా. అదేనమ్మా, ఉందలే చెప్పేసింది కదా, ఇది ఒకటే ఉంది ఇప్పుడు. ఒకటే ఉంది హేమంత్, అది చెప్తుంది కానీ అది లేదు. ఓకేనా, ఒకటే ఇన్స్టాలేషన్ అయింది. ఓకే, Right. ఉంది ఒకటే కాబట్టి ఎంటర్ కొట్టేసిందాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు 17 ఇన్స్టాల్ చేయాలి, దాన్ని అన్ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు దీన్ని. హౌ డు యూ అన్ఇన్స్టాల్ ఇట్? బట్ ఒకసారి చేసే ముందు ఒకసారి గ్రెప్ చేసి ఈ పాత్ లో ఇదే మెథడ్ లో మనం 17 ఇద్దాం ఇక్కడ దాకా. ఓకేనా, విల్ ట్రై. హౌ డు యూ అన్ఇన్స్టాల్, ఎం రిమూవ్ జావా హైఫెన్ ఇది ఎగ్జాక్ట్ ఆర్పిఎం పేరు తెలియాలి మనకి. ఎగ్జాక్ట్ ఆర్పిఎం పేరు తెలియకపోతే అదే ప్రాబ్లం. చూద్దాం మనం ఆ 24 ప్లేస్ 17 పెట్టి ట్రై చేద్దాము. ఇట్ విల్ టేక్, విల్ సై. ఓకే, ఇప్పుడు ఏమంటాను నేను, ఎం ఇన్స్టాల్ జావా హైఫెన్, నేను కాపీ చేశాను, చూద్దాం. రాలేదు. ఎం ఇన్స్టాల్ జావా 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 జావా. సరే, ఇది ఇట్లా పేస్ట్ చేద్దాం, రైట్ క్లిక్, కాపీ, రైట్ క్లిక్, పేస్ట్. ఈ నంబరు 24 ఇద్దామంటాను, 24 బదులు వాట్ తీసుకుని ట్రై చేద్దాం. విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. లేదు అంటుంది, నో మ్యాచ్ అంటుంది. సరే ఒక పని చేద్దాం, 17 ఇచ్చి స్టార్ ఇద్దాం, నేమ్ క్యాన్ బి ఎనీథింగ్ అండ్ ఇన్స్టాల్. సరే భయ వద్దు, మనం అడుగుదాం, చూద్దాం. ఇప్పుడు చూడండి ఏమంటుందో, లెట్స్ సి. ఇదేనా, వచ్చేసిందా లేదా? సో వెన్ ఐ ఆస్ టు ఇన్స్టాల్ జావా, లేటెస్ట్ ఏది ఉందో అది తెచ్చేసుకుంది. ఎక్కడి నుంచి తెచ్చుకుంది అది, m.repos ఉంది సరా, ఆ రిపాజిట్కి వెళ్తే ఆ సర్వర్కి వెళ్తుంది, ఆ వెబ్సైట్లో లేటెస్ట్ ఏంటి,
24 వచ్చింది. కాదు 24 కాదు, ఒకటి తక్కువ. ఏంటి? ఒకటి కూడా కాదు, రెండు తక్కువ. 24, 21, 17. సో ఐ వాంట్ గో విత్ వాట్? 17 అడుగుతుంది. బాస్, యూ వాంట్ గో విత్ ప్రొసీడ్ విత్ ఇన్స్టలేషన్? ఎస్. 1 GB ర్యామ్ ఎంత ఫాస్ట్ చూసారా? 1 GB ర్యామే, కానీ సూపర్ ఫాస్ట్. అయిపోయిందా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? వర్షన్, వాట్ ఇస్ దట్? జావా. మళ్ళీ ఏం చెప్పాను మీకు? ఆర్పిఎం -QA పైప్ గ్రెప్ -i జావా. అంటే ఒక్కోసారి క్యాపిటల్ ఉండొచ్చు, లోవర్ కేస్ ఉండొచ్చు, అట్లా అన్నమాట. 17 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు జావా -, ఇది కమాండ్ ఇప్పుడు కొట్టాలి, ఎందుకంటే మనకి జేడీకే రావాలి కదా. జావా ఈ మూడు రావాలి అవుట్పుట్. సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ ఇన్స్టాల్ వాట్? జేడీకే 17, విచ్ ఈస్ వాట్? ప్రీ ప్రీ చెక్ లో మ్యాండేటరీ అనమాట. అయిపోయిందా? నెక్స్ట్ స్టెప్ వాట్? జెన్కిన్స్. ఎలా చేస్తాం? ఇంకా జెన్కిన్స్ చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉందా లేదా? ఆర్పిఎం -QA పైప్ గ్రెప్ ఏంటి -i జెన్కిన్స్. ఉందా? పోని స్టార్ పెడదాం. ఉందా? దీని ముందు కూడా స్టార్ పెడదాం. ఏమో తెలియదు కదా, ఏ పేరు పెట్టు తెలియదు మనకి, వి డోంట్ నో. నథింగ్ ఈజ్ అవైలబుల్, లేదు అసలు జెన్కిన్స్. సో హౌ డు యూ డూ? ఎం ఇన్స్టాల్ జెన్కిన్స్ వద్దు, మనం చూద్దాం అది చూద్దాం ఏం చేస్తుందా లేదంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం? స్టార్. లేదంటుంది. ఏం చేయాలి అప్పుడు మనం? సో బేసికల్ గా అంటే ఇప్పుడు ఈ అవుట్పుట్ మీనింగ్ ఏంటి చెప్పి చెప్పాను మాకు మొన్న. ఇది ఏదైతే cd/etc/repos.m.repos.d లో జెన్కిన్ కి సంబంధించిన రెపో ఫైల్ లేదు, ఆర్ ఈ అమెజాన్ లినక్స్ డాట్ రెపోలో జెన్కిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అంటే నాకు తెలియట్లేదు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో. అవునా కదా? అప్పుడు మీకు ఏం చెప్పాను? మీకు లెట్స్ ఓపెన్ అవర్ డాక్యుమెంట్. వేర్ ఈస్ అ డాక్యుమెంట్? డౌన్లోడ్స్ లో. సో ఏం చెప్పాం మనం డైరెక్ట్ గా? ఇది ఇదే కదా, ఇది లైనక్స్ ఉబంటు. ఉబంటు మనకి వేర్ వద్దాం మనకి, ఇది ఇదిగో ఇది కదా. ఇది చూద్దాం, ఇది చూద్దాం మనం ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. ఏంటిది? సూడో సూడో అంటే వదిలిపెట్టేసండి, wget -o సర్వీస్ చదవండి. ఇది ఈ ETCM డాట్ రిపాజిటరీలో ఒక జెన్కిన్స్ డాట్ రిపో అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తున్నాం మనం? జెన్కిన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో లింక్ పాత్ ఇస్తున్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏమంటున్నాం? ఈ ఈ తెచ్చుకోవాలి అంటే నీకు కీ కావాలి, అవునా కదా? ఆ కీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఈ జెన్కిన్స్ డాట్ రిపో ఫైల్ ఉందా ఇక్కడ మనకి? డూ యూ హ్యావ్ దిస్ జెన్కిన్స్ డాట్ రిపో? లేదు కదా. ఇప్పుడు చూడండి. ఓకే, కంట్రోల్-C. ఓకే, పేస్ట్ ఇట్. ఓకే, కొట్టాలా? వచ్చేసిందా? ఇంపోర్ట్ అయిపోయిందా 100%? నౌ యూ సీ, వచ్చిందా జెన్కిన్స్ డాట్ రిపో? సో నౌ లైనక్స్ నో ఫ్రమ్ వేర్ షుడ్ ఐ డౌన్లోడ్ ది జెన్కిన్స్. అంటే పాత్ తెలుసు నాకు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాం? దానికి కాకపోతే ఇంకోటి, దాని కీ కావాలి కదా. కీ లేకుండా అది కీ కూడా ఏం చేస్తున్నాం మనం? ఇంపోర్ట్ చేస్తున్నాం. పేస్ట్ ఇట్. క్లియర్? అయిపోయింది, కీ ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? సేమ్ ఇదే కదా, జావా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటి? జెన్కిన్స్. ఓకేనా? ఏంటిది? ఎం
ఇన్స్టాల్ జెన్కిన్స్. ఇంతకుముందు లేదు మరి, ఎందుకంటే ఇంతకుముందు తెలియదు దానికి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నది. నవ్ ఐ పాయింటెడ్ వేర్ ఫ్రమ్ వేర్ షుడ్ బ్రింగ్. సో జెన్కిన్స్ ఎంత అంట, 22050 ఇది లేటెస్టేనా, గుర్తుందా? వాట్ ఇస్ వెబ్సైట్ నేమ్? jenkins.io/downloads. ఇదేంటిది, ఇది తీసుకొచ్చింది డైరెక్ట్గా, ఇది తేట్లేదు అది. డైరెక్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్, రియల్ టైం కదా, రియల్ టైం తీసుకొస్తుంది అది, ఆన్లైన్ కదా. సో ఇట్ ఈస్ బ్రింగింగ్ వాట్ 2.504.3 అనే లాంగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ తెచ్చేస్తుంది అది. ఓకే, పోవే బాబు పైకి. కన్సోల్ ఏదమ్మా మనది, మన కన్సోల్ ఏది, ఇంతే కరెక్ట్ కదా, వర్షన్ అదేనా? దెన్ వాట్, ఎస్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్. జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయితే బ్యాక్ ఎండ్ లో జెన్కిన్స్ సర్వీస్ క్రియేట్ అవుతుంది, రైట్? Jenkins is installed, right? So in the back end, Jenkins service will be created. Let us see if the service is running or not. How do you do? System CTL status Jenkins. It is inactive లో ఉంది, ఎందుకంటే జస్ట్ ఇన్స్టాల్ అయింది కాబట్టి. దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం, యాక్టివేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాం మనం ఇప్పుడు, ఎనేబుల్ చేద్దామా? అయిపోయిందా? దెన్ వాట్, start the Jenkins. On what port it will start? 8080, right? So back end లో Jenkins service start అవుతుంది. Then what? Status, it is what, active and running. సరిగ్గా చూడండి ఆన్ ద స్క్రీన్, నాకు నేను స్టేటస్ కొట్టిన దగ్గరనే ఫస్ట్ లైన్ నుంచి చదవండి. డెవాప్స్ ఇంజనీర్స్ లో మీరు చేయాల్సింది కమాండ్స్ కాదు, మీకు వాట్ యు కాల్డ్ యాజ్, అంటే ట్రబుల్ షూటింగ్ లో ఎక్స్పర్టైజ్ అవ్వాలి అంటే ప్రతి లైన్ ని డీకోడ్ చేయాలి, ప్రతి లైన్ ని అర్థం చేసుకోవాలి. మన కొట్టిన కమాండ్ ఏంటి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్. అంటే నేను అడుగుతున్నాను లైనక్స్ ని, జెన్కిన్స్ ని స్టార్ట్ చేసేంత స్టేటస్ ఏంటి అని. అదేం చెప్తుంది అది, jenkins.service అనేది ఒకటి లైనక్స్ లో రిజిస్టర్ అయిందంట. దానికి డిస్క్రిప్షన్ ఏంటి, ఇట్ ఇస్ ఏ జెన్కిన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్, సిఏ సర్వర్, అవునా? లోడెడ్ అంటే ఎస్ లోడెడ్. ఎక్కడ లోడ్ అయింది, ఇది పాత్, జెన్కిన్ పాత్ ఏంటి, /usr/lib system.d కింద, సిస్టమ్స్ కింద jenkins.service. అంటే ఈ సర్వీస్ ఎక్కడ రిజిస్టర్ అయిందంటే ఇక్కడ రిజిస్టర్ అయింది. ఇస్ ఇట్ ఎనేబుల్డ్? ఎస్. ప్రీసెట్ డిజేబుల్ లో ఉంది, ఓకే. స్టేటస్ యాక్టివ్ ఏంటి, ఇన్యాక్టివా యాక్టివా? యాక్టివ్ అండ్ రన్నింగ్. ఎప్పటి నుంచి రన్నింగ్ లో ఉంది, 3 seconds నుంచి బ్యాక్ రన్నింగ్ లో ఉంది. ప్రతి సర్వీస్ కి ఒక ఐడి ఉంటుంది, ప్రాసెస్. బ్యాక్ ఎండ్ లో సర్వీస్ అంటే ఏంటి, ఒక ప్రాసెసే రన్ అవుతుంది అన్నమాట, ప్రాసెస్. లైనక్స్ లో ప్రతి ప్రాసెస్ కి ఒక ఐడి ఉంటుంది, దాన్ని పిఐడి అంటాం. ఏమంటాం, ప్రాసెస్ ఐడి. ఇప్పుడు నేను ఎంత స్టాప్ చేసినా సరే జెన్కిన్స్ సర్వర్ స్టాప్ అవ్వట్లేదు. సరిగ్గా వినండి, కమాండ్ కొడుతున్నాను ఏంటి, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెన్కిన్స్ అని కొడుతున్నా. ఎన్నిసార్లు స్టాప్ చేసినా అది రన్నింగ్ లోనే ఉంది. ఐ గాట్ ఫెడ్ అప్. నా ఓన్లీ సొల్యూషన్ కిల్. నువ్వు కిల్ చేయాలంటే దానికి ఒక ఐడి కావాలి, ప్రాసెస్ ఐడి. అంటే ఈ జెన్కిన్స్ అనే సర్వీస్ ఏ ఐడి తోటి, ద నెంబర్ ఏంటి, ప్రాసెస్ ఐడి నెంబర్ ఏంటి అని. దెన్ ఐ సే కిల్ -9, ఆ నెంబర్ ఇస్తాను. ఆ ఐడియే ఇది, ఏదది, ప్రాసెస్ ఐడి. ఓకేనా? టాస్క్స్ మొత్తం లిమిట్ ఎంత అంటే దీనికి 1 ఉంది, 40 టాస్క్ ఉన్నాయి ప్రజెంట్. మొత్తం ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసింది, 369 MB, అందులో ఆల్మోస్ట్ 370 MB కన్జ్యూమ్ చేసింది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియూ వాడుతుంది, 100% సిపియూలో 17 to 20% వాడుతుంది, సిపియూ కన్జ్యూమ్ చేస్తుంది. సి గ్రూప్స్ అని ఉంటాయి దీనికి, తర్వాత చెప్తాం మీకు ఏంటి అనేది ఓఎస్ లెవెల్లో. ఓకేనా? ఈ సర్వీస్ కింద ఈ కమాండ్ ఈ ప్రాసెస్ కింద రన్ అవుతుంది. అంటే బ్యాక్ ఎండ్ లో జెన్కిన్స్ కూడా జావా ప్రోగ్రామే కదా, మీకు ఏం చెప్పాను, జెన్కిన్స్ ఇస్ డెవలప్డ్ ప్యూర్లీ ఆన్ వాట్, జావా. గుర్తుందా, చూడండి ఎలా స్టార్ట్ చేసిందో, జావా. ఈ బ్యాక్ ఎండ్ లో ఇదంతా ఇచ్చి, అది కూడా ఒక వార్ ఫైల్ కింద జాయిన్ అవుతుంది, jenkins.war.
అల్టిమేట్లీ ఇట్స్ వార్ ఫైల్, రైట్? ఇవన్నీ చెప్పి స్టార్ట్ చేసింది. ఇక్కడ దా క్లియరా? బేసిక్ అర్థమైందా? వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? వెన్ ఐ ఆస్క్డ్ లైనెక్స్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ జెన్కిన్స్, ఓకే బాస్ జెన్కిన్స్ పేరు ఇది, దాని డిస్క్రిప్షన్ ఇది, ఇది ఏమని రిజిస్టర్ అయింది, జెన్కిన్స్ డాట్ సర్వీస్ అని రిజిస్టర్ అయిందంట పేరు. ఓకేనా? ఇది యాక్టివ్లో ఉంది, దీని ప్రాసెస్ ఐడి ఇది, దీని లిమిట్ ఇంత, ఇంత మెమరీ కన్జ్యూమ్ అయింది, ఇంత సిపియూ ఇంత, ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. సరే, ఇది ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైలైట్ చేసింది, దట్ ఈస్ ద పాస్వర్డ్, దట్ ఈస్ ద జెన్కిన్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. మర్చిపోకండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ జెన్కిన్స్ ఇనిషియల్ పాస్వర్డ్. ఇది ఏదైతే ఉందో, ఇది ఏదో చూడటానికి ఇది ర్యాండమ్ నెంబర్ లాగా ఉంది, కానీ ఇట్ ఈస్ అ జెన్కిన్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఇది క్యాప్చర్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ అంట సార్ ఇప్పుడు కరెక్టే, ప్రతిసారి వస్తా అంటే ప్రతిసారి రాదు. ఇనిషియల్ కదా, ఫస్ట్ టైం మటుకే కనిపిస్తుంది ఇది. మీరు ఎప్పుడైతే పాస్వర్డ్ రీసెట్ చేస్తారో ఇది ఉండదు, దాంతో లాగిన్ అవ్వాలి. సార్ ఇప్పుడు మర్చిపోతాను, మరి తర్వాత గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడ చేయాలి? దిస్ మే బి ఆల్సో ఫౌండ్ ఇన్ వాట్, సరిగ్గా చూడండి, దిస్ మే బి ఆల్సో ఫౌండ్ ఇన్ వాట్ /var lib jenkins secrets లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఉంటుందంట. ఓకేనా? దీంతో ఉంటుంది. క్లియర్? దాని తర్వాత ఈ టైమ్ జోన్ జెన్కిన్స్ స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ బ్లా 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 బ్లా. క్లియరా? క్విట్ కొట్టండి, బయటకు వస్తారు. సో దిస్ ఇస్ ద పాస్వర్డ్. సరే, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను, జెన్కిన్స్ స్టార్ట్ చేశాను. హౌ డు వి కాన్ఫిగర్ జెన్కిన్స్? జెన్కిన్స్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తారమ్మా? పోస్ట్ నేమ్ :porton 8080. Jenkins is not a command line tool. Jenkins is a GUI tool. Maven is a command line tool. Git is a command line tool. GitHub is a graphical tool. Vagrant is a command line tool. Commander is a command line tool. So difference తెలుసుకోండి ఇవన్నీ. సో జెన్కిన్స్ ఇస్ అ గ్రాఫికల్ టూల్. దానికి డాష్ బోర్డు, దానికి ఒక కథా కార్ఖాన ఉంది, రైట్? మరి ఆ డాష్ బోర్డ్ కావాలంటే బ్రౌజర్ కావాలి కదా. జెన్కిన్స్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయాలంటే ఒక పోర్ట్ ద్వారా యాక్సెస్ చేస్తారు, అది 8080. అవునా? ఎలా చెక్ చేస్తాం అది? నెట్ స్టాట్ -tuplin. అంటే TUPLN, అది చదవడానికి ఈజీగా ఉంటుందని టప్లిన్ అంటే ఏం లేదు, ఆప్షన్. ఇప్పుడు LS-L అంటామా, LS-LA అంటామా, అంటే LA లా అంటామా ఏంటి? అన్నాం కదా. అది ఊరికి గుర్తు పెట్టుకోవడానికి ఆ TUPL అని గుర్తుండడానికి టప్లిన్ అని ఇలా రాయొచ్చు, ఎలా అని రాయొచ్చు, నువ్వు ఇలా LNPTU ఇలా కూడా రాయొచ్చు. ఆప్షన్స్ కదా. LS-LA అన్నా ఒకటే, LS-AL అన్నా ఒకటే, కానీ ఈజీగా గుర్తుంటుందని మనం ఏమంటాం? TUPLN, జస్ట్ ఒక వర్డ్ లాగా గుర్తుండడానికి టప్లిన్ అని అంటారు అనమాట. ఇది కొడితే చాలా వచ్చింది. దీంట్లో 80 ఎక్కడ ఉంది? ఉందా? రన్ అవుతుందా లేదా? సో దిస్ ఇస్ రన్నింగ్. సరే, ఇప్పుడు మేము ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, సరిగ్గా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పండి. ఓకేనా? జెన్కిన్స్ ఏ మెషిన్లో ఉంది, ఎక్కడుంది, ఏ మెషిన్లో ఉంది? ఆలోచించుకోండి. నేను అడిగిన క్వశ్చన్కి సార్ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు మీరు ఆలోచించండి. వేర్ ఈస్ జెన్కిన్స్ ఇస్ ఇన్స్టాల్డ్, వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? Jenkins is installed in a Linux machine, which is a EC2 instance in AWS. ఈ EC2 ఇన్స్టెన్స్ ఏ కంట్రీలో ఉంది, ఏ కంట్రీలో ఉంది, ఏ రీజన్ లో ఉంది, ఫిజికల్ గా ఎక్కడ ఉంది ఈ మెషిన్? దట్స్ వేర్ US East region, sir. అదే చూద్దాం అది ఎక్కడ ఉంది. అది బై డిఫాల్ట్ గా ఇది ఎక్కడ ఉంది? ఇది యుఎస్ ఈస్ట్ లో ఉంది. యుఎస్ ఈస్ట్ 1A అంటే వేర్ ఈజ్, ఇది ఒక యాహూ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి ఏం చెప్తాం, వేర్ ఈజ్ యుఎస్ ఈస్ట్ 1A కదా, అంతేనా? ఇన్ AWS. యుఎస్ ఈస్ట్ 1A రీజన్ మేబీ ఇక్కడెక్కడ ఉండొచ్చేమో, అంతే. ఓకేనా? ఏంటమ్మా ఎక్కడ వచ్చింది? ఇదా? వర్జీనియా వచ్చింది సార్, నాకు అనిపించలేదు ఏంటి ఇందాక ఆల్ మోడ్ లో ఇదా? ఉంది. ఇక్కడ సరే, ఇక్కడ చెప్తే ఏమంటుంది ఇది? ఓకేనా? అంతే కదా, ఇది ఈస్ట్ 2 కదా, మంది ఈస్ట్ 1 అనా, ఈస్ట్ 1 కదా, ఇక్కడ ఉందంట. ఓకేనా? సో దిస్ ఇస్ ద
లొకేషన్. అర్థమైందా? అంటే ఈ ఫిజికల్ లొకేషన్లో వాళ్ళ డేటా సెంటర్లో మనకి క్లౌడ్ రూపంలో వెబ్సైట్ ద్వారా ఇస్తున్నాడు. సరే, మరి ఇక్కడ ఉన్న ఈ సర్వర్లో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేశాను కదా, మినిమైజ్ చేసేస్తాను ఎవ్రీథింగ్. ఓకేనా? ఇక్కడ అర్థమైపోయిందా? జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేసేసాం. నేను ఎక్కడ ఉన్నాను? ఇండియాలో, హైదరాబాద్లో, ఈ లొకేషన్లో నా ల్యాప్టాప్లో నుంచి ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి నేను జెన్కిన్స్ యాక్సెస్ చేయాలి. కరెక్టే. ఎలా యాక్సెస్ చేస్తావు? ఒకసారి ఎనీవన్ ఇస్తే కనెక్ట్ జెన్కిన్ కనెక్ట్ అయిపోయిందా? ఏం చెప్పాలి? ఏమి ఇవ్వాలి అక్కడ? ఐపీ అడ్రస్ ఆర్ పోర్ట్ నెంబర్. ఐపీ అడ్రస్ పబ్లిక్ ఆఫ్ ఐపీ ఇవ్వాలి. యువర్ అదే లోకల్ హోస్ట్. ఇంత ఎందుకు గుచ్చు అడుగుతున్నా అంటే యూ అండర్స్టాండ్. నేను ఇక్కడ ఉన్నాను, సర్వర్ ఏమో అమెజాన్లో క్లౌడ్లో ఉంది. సో ఏడబ్ల్యూఎస్లో ఉండే ప్రతి సర్వర్కి, ప్రతి EC2 ఇన్స్టెన్స్కి ఒక పబ్లిక్ ఐపీ ఇస్తుంది. ఐ రిపీట్, ఎనీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, ఇఫ్ యూ వాంట్, ఇఫ్ ఇట్ ఇస్ అ కస్టమర్ ఫేసింగ్, ఇట్స్ అ క్లయింట్ ఫేసింగ్ సర్వీస్ అంటారు. రెండు రకాలు ఉంటాయి సర్వీస్, క్లయింట్ ఫేసింగ్, ఇంటర్నల్ ఫేసింగ్. అంటే ఏంటి? బయటకి ఎక్స్పోజ్ అవ్వవి. ఓకేనా? సో క్లయింట్స్ ఫేసింగ్ సర్వర్స్కి పబ్లిక్ ఐపీ ఉంటుంది, ఇంటర్నల్ సర్వర్స్కి ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. ఓకేనా? అంటే ఏంటి? అవి బయటికి మనకు కనిపించవు. ఓకేనా? సో పబ్లిక్ ఫేసింగ్ కాబట్టి ఇప్పుడు సరిగ్గా చూడండి. ఐ గో బ్యాక్ హియర్, అండ్ దిస్ ఈస్, ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది మనకు జెన్కిన్స్ సర్వర్ కదా, ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి వచ్చిందా పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, యూ క్లిక్ దిస్ వన్, ఇట్ విల్ కాపీ. ఓకేనా? ఈ ఐపీ అడ్రస్ :8080 ఉంటుందా? జెన్కిన్స్ ఏ పోర్ట్ రన్ అవుతుంది. సో సో టెక్నికలీ వాట్ ఈస్ ద మీనింగ్ ఇస్, నీ జెన్కిన్స్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ మెషిన్ అయినా ఉండనివ్వండి, గెట్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ దట్ మెషిన్, గివ్ :port 8080, కండిషన్స్ అప్లై. ఆ సర్వర్ మనం మెషిన్ని అలౌ చేయాలి, ఐపీ అడ్రస్ని అలౌ చేస్తే దాన్ని వైట్ లిస్టింగ్ అంటారు. వాట్ యు కాల్డ్ యాజ్ రియల్ టైంలో ఆల్ జీరోస్ ఉండవు. సో ఏ ఐపీ అడ్రస్ నుంచి అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ ఐపీ అడ్రస్ని అలౌ చేస్తారు. ఈ అలౌ చేయడాన్ని వైట్ లిస్టింగ్ అంటారు. వాట్ యు కాల్డ్ యాజ్, మీరు అడుగుతారు, హ్యావ్ యూ ఎవర్ వైట్ లిస్టెడ్ యువర్ జెన్కిన్స్ సర్వర్ అని అడుగుతారు. ఎస్, వితౌట్ వైట్ లిస్టింగ్ హౌ కెన్ ఐ యాక్సెస్? సో హౌ డూ, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? మనం ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి, అవసరం లేదు, అదే HTTP అంటే బై డిఫాల్ట్ HTTP ఉంటుంది, చూద్దాం. ఓకే, HTTP :IP, సారీ, :/IP అడ్రస్ :8080. వస్తుందా రావట్లేదా? ఇంతసేపు పట్టదు, రావట్లేదు. ఎందుకు చెప్తా. అలౌ చేసాం కానీ HTTP ద్వారా వెళ్తుంది కదా. నేనేం చెప్పాను? ఐపీ అడ్రస్ అలౌ చేస్తా, ఎనీబడి కెన్ లాగిన్, బట్ త్రూ వాట్ ప్రోటోకాల్? ఏం ప్రోటోకాల్? HTTP కదా మనం ఎనల్ చేయాల్సింది, నేను యాక్సెస్ చేసింది. సో వాట్ వీ హావ్ టు డూ, గో దేర్. ఇక్కడ మీకు ఏం చేయాలంటే, ఇది క్లిక్ చేయగానే సర్వర్ని మీకు లెఫ్ట్ సైడ్లో, లెట్ మీ డూ అంటే, సెక్యూరిటీ ఉందా, సెక్యూరిటీ గ్రూప్స్ ఉందా, దీనికి వెళ్ళి క్లిక్ చేస్తే సైన్ అవుటా, జస్ట్ సెకండ్, ఐఎమ్ గివింగ్ MFA. వాట్ ఇస్ MFA? మాఫియానా? మల్టీ ఫ్యాక్టర్ Multi-factor. కొంతమంది స్టూడెంట్స్ కొంచెం జాతిరత్నాలు చూసానులే అమ్మా, అవన్నీ పోతలేదు ఆ మైండ్లో నుంచి. ఓకే, ఉన్నారులే కొంతమంది, పేర్లు ఎందుకులే. నేను ఐ డోంట్ రిమెంబర్, 10 years బ్యాక్ అనుకుంటా, ఒక ఫేక్ క్యాండిడేట్ వచ్చాడు మా ఆర్గనైజేషన్లోకి. ఓకే, ఒరాకిల్ DBA కింద జాయిన్ అయ్యాడు, జూనియర్ DBA కింద జాయిన్ అయ్యాడు. సరే, జాయిన్ అయిన తర్వాత ఎంత 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 బ్లంట్గా దొరికిపోయాడంటే, కనెక్ట్ ఓ డేటాబేస్ కన్నాను. SQL క్వరీస్ రాస్తాం కదా, సెలెక్ట్ క్వరీస్ రాస్తామా, ఐడియా ఉందా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సరే సరే ఏ టేబుల్ని యాక్సెస్ చేయాలి అంటే పలానా టేబుల్ పేరు చెప్పా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP టేబుల్ నేమ్ కొట్టు అంటే ఏం కొట్టుంటాడు చెప్పండి?
సెలెక్ట్ ఎస్టిఏఆర్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చాడు. స్టార్ అంటే స్టార్ సింబల్, నేను ఆడ ఎస్టిఆర్ స్టార్ రాశాడు. కాలర్ పట్టుకుని బయటికి విసిరేసాను 2 days లో. సూపర్ స్టార్ సార్ ఆయన సూపర్ స్టార్ ఆయన. సూపర్ స్టార్ కాదు, ఇంకా అక్కడితో అయిపోలేదు. పోనీ సరే అర్థమైపోయింది మాకు, సరే ఫేక్ క్యాండిడేట్. అతని పేరు ఇంకా గుర్తుంది, వెంకట్ నూనె, ఇంటి పేరు నూనె వెంకట్, చింతల బస్సులో ఉంటాడు. ఇంకోటి అయిపోయింది సరే అప్పటికి ఎలా చేసాం ఓకే అని. ఒక పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది, క్రిటికల్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది మాకు ఒక సర్వర్లో, అప్లికేషన్ సర్వర్లో పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. మార్నింగ్ 8:30కి వెళ్ళి, ఇదంతా యూఎస్జీలో ఉన్నప్పుడు, యునైటెడ్ హెల్త్ గ్రూప్లో 2011లో. ఆలోచిస్తున్నా కూర్చున్నా, వచ్చాడు పొద్దున్నే, అన్న గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాను అంటే, పొద్దున్నే అప్లికేషన్ స్లో రన్నింగ్ ఉంది, అప్లికేషన్ టీం వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంది, ఫిక్స్ చేయాలి దీన్ని, ఒక్కొక్క జాబ్ 10 minutes రన్ అయ్యేది 20 minutes రన్ అవుతుంది అని అన్నాను. ఓకే, ఏముందన్న, కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసి performance_tuning = yes పెట్టేయి, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోజు తీసాను వాడిని, అప్పటిదాకా 6 నెలలు వర్క్ చేయనిచ్చా. అంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనేది పెద్ద కాన్సెప్ట్. నీకు దగ్గరగా అది ఎట్లా, మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇండియాలో బైక్ స్టార్ట్ కాకపోతే ఉంచుతాం కదా, ఇట్లా ఫ్యూయల్ అందుకోవాలని చెప్పి మనం ఉంచుతాం కదా, వాడిని రాకెట్ని కూడా ఉంచమన్నాడు లెవెల్లో మాట్లాడాడు. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఈజ్ ఎ బిగ్ కాన్సెప్ట్. అప్లికేషన్ ట్యూనింగ్ కానీ ఏదైనా కానీ, ఆడు performance_tuning = yes పెడితే ట్యూనింగ్ అయిపోతుందంట. అంటే ఎంత బ్లంట్ పీపుల్ వస్తున్నారో అని నేను ఇవన్నీ ఇంత గుచ్చి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను ఇవన్నీ అంటే, మీరు జాబులోకి వెళ్ళినాక మిస్టేక్స్ కామన్, కానీ సిల్లీ మిస్టేక్స్ కాదు, బ్లంట్ మిస్టేక్స్ చేయకూడదు. చిన్న అంటే టర్మినాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీకు ఇంత గుచ్చి ఇంత పర్టికులర్గా అడుగుతుంది, మీకు అర్థమైందా? అందరు జాతి రత్నాలను చూసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, ఇక్కడ ఏం చెప్పాం మనకి, ఇక్కడ పోటీ, ఇక్కడ ఏముంది, ఎస్హెచ్ కదా మనకు కావాల్సిన, ఎస్హెచా కాదు. మనం ఏం చేయాలి ఇప్పుడు, దాన్ని ఎడిట్ చేయాలి. ఏంటి ఎడిట్, ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ చేసి, ఒకటి కస్టమ్ TCP/IP పెట్టి, ఎనీవేర్ పెట్టి, దీనికి మనం పోర్ట్ 22 ఉంది కదా, ఇది కాదు కదా, యాడ్ రూల్ యాడ్ చేస్తున్నాం అదే. ఇక్కడ మనం కస్టమ్ TCP/IP ఓకే, అండ్ దెన్ వాట్, ఎనీవేర్ ఫ్రమ్ పోర్ట్ ఎంత 8080 యాడ్ చేసాం, అంతేనా? సేవ్ రూల్స్, సేవ్ అయిపోయిందా, డన్. షాల్ బి ట్రై నౌ. ఇప్పుడు కూడా ఇంకా ఛాన్స్ ఉంది ఫెయిల్ అయ్యడానికి, ఎందుకు, హెచ్టిటిపి ఇస్తామమ్మా, ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకు, ఎనీ గెసెస్? అయ్యో వచ్చేసిందా, కాదు, ఫైర్ వాల్ సర్వర్లో ఫైర్ వాల్ ఆన్లో ఉంటుంది బై డిఫాల్ట్గా. ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తెలుసా, అంత ఈజీగా జరిగిన సర్వర్. ఫైర్ వాల్స్ రూల్స్ షుడ్ బీ ఇన్ ప్లేస్ అంటే ఏంటి, ఇదంతా ఫైర్ వాల్ కింద వస్తుంది, కానీ రియల్ టైంలో ఏంటి, వైట్ లిస్టింగ్ కాకుండా ఫైర్ వాల్ రూల్స్ ఉంటాయి అనమాట. ఆ ఫైర్ వాల్ రూల్స్ చేయాలి. ఇప్పుడు మనకు సార్ మన దాంట్లో మన ఫైర్ వాల్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా ఎలా చెక్ చేస్తారు? మన మెషిన్లో ఫైర్ వాల్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా ఎలా చెక్ చేస్తారు? సర్వీస్ సిస్టమ్ సిటిఎల్ ఫైర్ వాల్ డి స్టేటస్ అని చెక్ చేయొచ్చు. సరే వచ్చేసింది ఇక్కడ మనకి, గుర్తుందా? ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, పాస్వర్డ్, ఏదా పాస్వర్డ్, ఇది పోయిన సెషన్ పోయింది. ఏం చేస్తారు ఇప్పుడు, sudo -i switch to root user system ctl status jenkins. ఇప్పుడు వచ్చిందా పాస్వర్డ్? రాలేదు కదా ఇప్పుడు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి, దిస్ మే బి ఫైన్ cat how do you read a file, లింక్ ఇచ్చారు, అది కాపీ అయింది కానీ పేస్ట్ అవ్వట్లేదు. రైట్ క్లిక్ కాపీ చేయాలి, ఇక్కడ ఇది బ్రౌజర్ కదా, ఓకే ఎంటర్. ఇదేనా పాస్వర్డ్, డబుల్ క్లిక్ అగైన్, వాట్, రైట్ క్లిక్ కాపీ, గో హియర్ అండ్ వాట్, Ctrl+V, కంటిన్యూ, and then what, install plugin, సప్ అయిపోతాయి, మనకన్నా ఫాస్ట్ ఉంటుంది అది. మన మెషిన్ చాలా స్లో అయింది చూసారా, ఇక్కడ ఇంకా ఫాస్ట్ అవుతుంది. అయిపోయింది, తీసుకెళ్ళి మనకి ల్యాండింగ్ పేజ్లో, హోమ్ పేజ్ డాష్బోర్డ్లో పడేస్తున్నాం. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఏం చెప్పాను, యూజర్ నేమ్ కదా, డెవాప్స్. ఇది మ్యాండేటరీయా? నాట్ మ్యాండేటరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, కానీ మనం ఇద్దాం.
ఓకేనా? ఇది ఎందుకంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే కూడా ఎలా చేయాలో చెప్తా మీకు. చాలా మందికి సార్ యూజర్ నేమ్ అవుతుంది, పాస్వర్డ్ మర్చిపోతారు, కొంతమంది యూజర్ నేమ్ మర్చిపోతారు. అప్పుడు దీన్ని ఎట్లా బైపాస్ చేయాలి? సో ఫస్ట్ విల్ హ్యావ్ ఇట్ ఏంటి, డెవాప్స్ 50 ఏం చేస్తానంటే మీకు జే అడ్మిన్ అని ఇస్తా. అదే ఏం చేస్తాను మీకు మళ్ళీ డెవాప్స్, మీరు కూడా ఇదే ఇవ్వండి చెప్తున్నా. డెవాప్స్ పాస్వర్డ్ కూడా జే అడ్మిన్ అంటే జెన్కిన్స్ అడ్మిన్ అని. కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫుల్ నేమ్ ఏంటి సేమ్ అదే ఇవ్వండి. ఏది ఫుల్ నేమ్? అన్నీ అవే సేమ్ యాజ్ ఇట్ గా. ఏంటి ఈమెయిల్ ఐడి కూడా అదే ఎట్. క్లియరా? వాట్ వి గేవ్ డెవాప్స్ 50 జే అడ్మిన్ అంటే జెన్కిన్స్ అడ్మిన్. అండ్ దెన్ వాట్, యూజర్ నేమ్ అదే, పాస్వర్డ్ అదే, అన్నీ అదే. ఇగో ఇది మన యూఆర్ఎల్ అంట. సేవ్ అండ్ వాట్, ఫినిష్. స్టార్ట్ యూజింగ్ వాట్, జెన్కిన్స్. దిస్ ఈజ్ వాట్. అయిపోయిందా? కానీ ఎక్కడుంది ఇది? ఇది ఉంది. జెన్కిన్ సర్వీస్ డౌన్ అవుతే యూఆర్ఎల్ యాక్సెస్ చేయగలుగుతామా? ఇఫ్ ద జెన్కిన్ సర్వీస్ ఇస్ డౌన్ కెన్ యూ యాక్సెస్ జెన్కిన్? నో రైట్. స్టేటస్ ఏది చెక్ చేసుకోండి, ఏముంది? ఇన్యాక్టివ్ ఉంది. ఇక్కడికి వెళ్ళండి, జస్ట్ డూ వాట్, రీలోడ్, gone. Again what you have to do, go and start it. Start Jenkins and then what, access it again. అయిందా Jenkins? Then what, status యాక్టివ్ లో ఉందా? డన్. క్యూ, గో బ్యాక్. ఇప్పుడు సైన్ ఇన్ అడుగుతుంది. ఏమి ఇవ్వాలి పాస్వర్డ్? ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి, ఏమి ఇచ్చా మనం? డెవాప్స్ 50 జెన్కిన్స్ అడ్మిన్ అనమాట. సేమ్ పాస్వర్డ్ కదా, డెవాప్స్ 50 జే అడ్మిన్. ఓకే, చేసిందా? సో దిస్ ఈస్ డాష్బోర్డ్. సో దీంట్లో మనం అనుకుంది ఏంటి చెప్దాము, పాస్వర్డ్ మర్చిపోతున్నా అది ఉంది మీకు. దానికి చెప్పాలంటే మీకు యూజర్ ప్రొఫైల్ చెప్పాలి ఫస్ట్. జెన్కిన్ యూజర్ ప్రొఫైల్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి, ఈ పాయింట్ చూడండి, జావా 17 ఈజ్ వాట్, ఎండ్ ఆఫ్ లైఫ్ ఇన్ జెన్కిన్స్ అని చెప్తుంది. నువ్వు అయితే ఇగ్నోర్ చెప్తాం మనం ఇక్కడ. ఇంకోటి ఏమంటుంది, జెన్కిన్ టూల్ సమ్ ఏజెంట్స్ ఆఫ్లైన్ బికాస్ కీ హెల్త్ సర్వీసెస్ మెట్రిక్స్ ఇవన్నీ తక్కువనే చెప్తుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ జెన్కిన్స్ టు డూ చేంజ్ సెట్టింగ్స్ అంటే డిస్మిస్. బిల్డింగ్ వాట్ ఆన్ ది బిల్ట్ ఇన్ నోడ్ కెపాసిటీ అంతా ఓకే, వాట్, డిస్మిస్. సో మనకి ఇది వచ్చిన తర్వాత జెన్కిన్స్ లో మీకు 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. జాబ్స్, కంట్రోలర్, జెన్కిన్స్ సర్వర్. ఆర్ట్ జరుగుతుందా, మాస్టర్ స్లేవ్. మాస్టర్ని ఇప్పుడు టర్మినాలజీ మార్చారు. జెన్కిన్స్ కంట్రోలర్ అంటే ఏంటి అని అడుగుతారు. జెన్కిన్స్ కంట్రోలర్ అంటే జెన్కిన్స్ సర్వర్. మాస్టర్ని జెన్కిన్స్ కంట్రోలర్ అంటారు, స్లేవ్స్ని జెన్కిన్ ఏజెంట్స్ అంటారు. ఓకేనా? సో జాబ్స్, కంట్రోలర్, ఏజెంట్స్. సో దీంట్లో ఫస్ట్ ఏంటి, సిస్టమ్ కాన్ఫిగరేషన్. మనకి ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే జెన్కిన్స్ గ్లోబల్ సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ ఏంటి, జెన్కిన్స్ అనే టూల్ కి మొత్తం గ్లోబల్ సెట్టింగ్స్ అనేది దీంట్లో ఉంటాయి అనమాట. ఫస్ట్ దాంట్లో ఏది, కాన్ఫిగర్ దాంట్లో. ఓకే, జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ ఎక్కడుంది, సిస్టమ్ మెసేజ్ అంటే ఏంటంటే జెన్కిన్స్ వచ్చేటప్పుడు ఇన్ని కావాల్సింది ఇవ్వచ్చు. ఇక్కడ వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ అని ఇచ్చాను మీకు ఇక్కడ. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంటుంది, మన ప్రివ్యూ కావాలంటే చూసుకోవచ్చు. ప్రివ్యూ ఇక్కడ వచ్చేస్తుంది. ఇదే మనకి హోమ్ పేజ్లో వస్తుంది. మనం జెన్కిన్స్ హోమ్ పేజ్లో ఇప్పుడు లాగిన్ అవ్వగానే వస్తుంది అనమాట. మీకు చూపిస్తుంది ఇప్పుడు అది. ఇది ఎగ్జిక్యూటర్స్ అంటే ఏంటి, ఒకేసారి జెన్కిన్ లో ఎన్ని జాబ్స్ రన్ అవ్వాలి. ఇప్పుడు ఒకేసారి 10 జాబ్స్ షెడ్యూల్ చేశా, కానీ 10 రన్ అవ్వవు. ఫస్ట్ రన్ అవుతుంది, ఫస్ట్ అయిపోగానే సెకండ్ రన్ అవుతుంది అనుకున్నాను, థర్డ్ రన్ అవుతుంది, మళ్ళీ సెకండ్ అయిపోగానే ఫోర్త్ రన్ అవుతుంది, 3, 4 అయిపోయింది అనుకోండి, 5, 6 స్టార్ట్ అయిపోతాయి. సో అట్ ఎ టైమ్ హౌ మెనీ జాబ్స్ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ప్యారలల్ అనేది ఎగ్జిక్యూటర్స్. ఈ లేబుల్స్ దగ్గరకు వద్దాము, యూసేజ్ దగ్గరకు వద్దాము. ఇది ఇంపార్టెంట్, క్వైట్ పీరియడ్. ఇప్పుడు జెన్కిన్స్ ఏంటి చెప్పండి, యాక్చువల్గా ఏం నేర్చుకున్నాం? జెన్కిన్స్ అంటే ఏంటి? ఇట్స్ అ CI/CD ఆటోమేషన్ టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్,
కంటిన్యూస్ డెలివరీ. సో కంటిన్యూస్ డెలివరీ పక్కకు పెడితే ఇట్స్ బేసికలీ జెన్కిన్స్ ఇస్ అ సిఐ టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎక్కడ దాకా వచ్చింది మీకు మీ క్లాస్లో చూడండి. మీకు చెప్పాను కదా, ఆర్కిటెక్చర్ ఏది చెప్పండి. గిట్ అండ్ A1 దాకా ఆ, వచ్చింది. ఇక్కడ దాకా అవునా. ఇక్కడ కోడ్ రాసిన తర్వాత బిల్డ్ అవ్వాలి, బిల్డ్ అయ్యి ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ అయ్యే వరకు కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆటోమేట్ చేసేస్తుంది. కానీ జెన్కిన్స్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది ఏం చెప్పాను, వాట్ ఇస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ లో చెప్పాను. ఇప్పుడు జెన్కిన్స్ ఆటోమేటిక్గా కాదమ్మా, డెవలపర్ రాసిన కోడ్ మ్యావెన్ ఏం చేస్తుంది, Commit ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేయాలి అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటి, కమిట్ కొట్టాలి అవునా. కమిట్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఆ రాసిన కోడ్ లో సైజ్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ పాయింట్ ఏంటి అంటే ఏదమ్మా అది, క్వైట్ పీరియడ్ అంటే ఎవ్రీ 5 seconds జెన్కిన్స్ విల్ గో అండ్ చెక్ ఏంటి, ఏదైనా చేంజెస్ జరిగినాయా అని. చేంజెస్ జరిగింది అనుకుంటే ఇమ్మీడియట్ గా పైప్ లైన్ కిక్ ఆఫ్ చేసేస్తుంది. ఇది రాయటం, కమిట్ కొట్టంగానే సైజ్ పెరుగుతుంది కదా, ఫైల్ సైజ్ పెరుగుతుంది కదా, చెక్ చేసుకుంటుంది ఫైల్ సైజ్ పెరిగిందా లేదా అనేది. ఎవ్రీ 5 seconds చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అది ఈ సెట్టింగ్ అనమాట. క్లియర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సెట్టింగ్స్ ఉన్నాయి జెన్కిన్స్లో. జెన్కిన్స్ యూఆర్ఎల్ ఏంటి, ఇప్పుడు నీకు ఈ జెన్కిన్స్ ఈమెయిల్ ఐడి ఏంటి, రిసోర్స్ యూఆర్ఎల్ ఏంటి, ఇట్లా గ్లోబల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. మెనీ థింగ్స్ టు డిస్కస్. సో బేసికలీ ఇవన్నీ ఏంటి అంటే జెన్కిన్స్ గ్లోబల్ సెట్టింగ్స్ ఏమంటారు. ఒక జెన్కిన్ అనే టూల్ కి కావాల్సిన సెట్టింగ్స్ ఉంటాయి కదా మెయిన్ గా. ఈ టూల్స్ అన్ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం అంటే ఫస్ట్ పేజ్ లో కాన్ఫిగర్ చేస్తాం, మేనేజ్ జెన్కిన్స్ లో. ఎక్కడ మేనేజ్ జెన్కిన్స్ లోకి వస్తే లీవ్ అని కొట్టి అరే సేవ్ కొట్టాలబ్బా. మేనేజ్ జెన్కిన్స్ లో ఫస్ట్ ఏంటి 5 టాపిక్స్ ఉంటాయి మేనేజ్ జెన్కిన్స్, మొత్తం మేనేజ్ జెన్కిన్స్ లో. సిస్టమ్ కాన్ఫిగరేషన్, సెక్యూరిటీ, స్టేటస్ ఇన్ఫర్మేషన్, ట్రబుల్ షూటింగ్ అండ్ టూల్స్ అండ్ యాక్షన్స్. సో మేనేజ్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా. జెన్కిన్స్ మొత్తం 90% ఆఫ్ జెన్కిన్స్ వర్క్ మేనేజ్ జెన్కిన్స్ లో చేస్తాం. వినండి, జెన్కిన్స్ అనే ఇంటర్వ్యూ టాపిక్ వచ్చినప్పుడు జెన్కిన్స్ అనే టాపిక్ లో 90% ఆఫ్ జెన్కిన్ వర్క్స్ విల్ బి డన్ ఎట్ లెవెల్, వాట్ లెవెల్, మేనేజ్ జెన్కిన్స్ లో చేస్తాం. సరే అబ్బా, మేనేజ్ జెన్కిన్స్ లో అసలు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏమేం చేయగలుగుతారు. దర్ ఆర్ 5 sections ఇన్ వాట్ మేనేజ్ జెన్కిన్స్ పేజ్ లో. ఏంటా 5 sections లో ఏంటంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ దీంట్లో ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, కాన్ఫిగరింగ్ ది గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ పాత్. జెన్కిన్స్ అసలు ఎలా పని చేయాలి, ఎక్కడి నుంచి రీడ్ చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం సెట్టింగ్స్ ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటిది, టూల్స్ అంటే ఏంటి మీకు ఏం చెప్పాను. జెన్కిన్స్ హ్యాస్ ఎ కేపబిలిటీ ఆఫ్ వాట్, ఇంటిగ్రేటింగ్ విత్ మల్టిపుల్ టూల్స్. గిట్ ఒక టూలా, గిటప్ ఒక టూలా, మావెన్ ఒక టూలా, జేఫ్రాగ్ ఒక టూలా, కుబర్నెటిస్, జావా, సారీ డాకర్, ఇలా ఏడబ్ల్యూఎస్, ఏ దాంతో అయినా ఏ టూల్తో అయినా సరే ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి. అది ఇక్కడ చేస్తాం మనం, ఇక్కడ చేస్తాం. ఎగ్జాంపుల్ టూల్స్ క్లిక్ చేస్తే కనుక ఇక చూడండి, జేడీకే పాత్ ఇవ్వాలా, గిట్ పాత్ ఎక్కడ ఉంది, ఇది రాంగ్ అని చెప్తుంది. సో ఈ మెషిన్ లో గిట్ ఇన్స్టాలేషన్ అయిందా ఏం అవ్వలేదా, డిడ్ వి ఇన్స్టాల్డ్ గిట్ హియర్, ఉందా, లేదు కదా, లేదు. మా అట్లా చెక్ చేయొచ్చు, ఏం చెక్ చేయొచ్చు, లేదు. ఎలా ఇన్స్టాల్ చేస్తారు, గిట్ లైనక్స్ ఇన్స్టాలేషన్ చేశారు ఇప్పుడు దాకా మీరు చేయలేదా. గిట్ ఇన్స్టాల్, సారీ ఎం ఇన్స్టాల్ గిట్ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా గిట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఫస్ట్ టైం చూపిస్తున్నాను మీకు లైనక్స్లో. ఎం ఇన్స్టాల్ గిట్ వై అని టైప్ చేయండి, గిట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఓకే, అయిపోయిందా. విచ్ గిట్, ఎక్కడ ఉంది ఇది పాత్, /bin నుంచి పికప్ చేసుకుంటుందంట. ఈ పాత్ అడుగుతుంది ఎక్కడ, నేను కాన్ఫిగర్ చేయాలి అంటే గిట్ ఎక్కడ ఉంది అని అడిగితే ఇప్పుడు చెప్తుంది దెర్ ఇస్ నో సచ్ ఎగ్జిక్యూటిబుల్ అంటుంది. సరే ఎక్కడుంది నాది, /usr/ గిట్. ఓకే, పాత్ అడుగుతుంది అంతే, పాత్ టు గిట్ ఎగ్జిక్యూటిబుల్ అంతే అడిగింది కదా. ఇప్పుడు తీసేయండి, పక్కకు రండి, తీసుకుందాం ఆటోమేటిక్గా. సో గిట్ ఇట్లా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మీరు గ్రాడెల్ అయితే గ్రాడెల్, యాంట్ అయితే యాంట్. మనం మ్యావెన్ చేసామా, మ్యావెన్ కూడా ఉంది కదా, మనం వర్క్ చేసాం కదా. ఇప్పుడు మ్యావెన్ ఎక్కడ ఉంది, దాని పేరు ఏంటి, మ్యావెన్. ఓకేనా, ఎక్కడ ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది. ఓకేనా, ఇన్స్టాల్ ఆటోమేటిక్గా కాదు,
మ్యావెన్ నాకు తెలుసు, నేను ఇన్స్టాల్ చేశాను మ్యావెన్ని. మ్యావెన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు చెప్పండి? ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుని ఒక పాత్లోకి వచ్చి అన్ఇన్స్టాల్ చేస్తాం కదా, ఆ పాత్ కదా, అదే అట్లనే మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ పాత్లో అన్జిప్ చేసి అది ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? పాత్ అనమాట, ఎక్కడ ఇన్స్టాలేషన్ చేశారు అనేది. లెట్స్ ఎగ్జాంపుల్ స్లాష్ హోమ్ కింద M2 కింద పాత్, ఇది పాత్ అనుకుంది ఎగ్జాంపుల్, ఇలా ఇచ్చాను. ఇది లేదు, ఇది ఎర్రర్ వస్తుంది మనకి, లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. నిజంగా మనం మ్యావ్ ఇన్స్టాల్ చేస్తే ఆ పాత్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ చేసి ఏం చేయాలి, ఇట్లా వాట్ షుడ్ డు, సేవ్ కొట్టాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నా నా గ్రాడల్ ఎక్కడ, అదే నా గిట్ ఎక్కడుందో చెప్పాను, అది ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలి చెప్పాను, మ్యావెన్ ఎక్కడ ఉందో చెప్తున్నాను, ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలి చెప్తున్నాను. అట్లా నీకు ఏ టూల్ కావాలంటే ఆ టూల్ని నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కానీ నువ్వు టూల్ని కాన్ఫిగర్ చేయాలి అంటే, ఆ టూల్తో వెళ్ళి వర్క్ చేయాలంటే నీకు కావాల్సింది ఏంటి? ప్లగిన్స్. వితౌట్ ప్లగిన్స్ యూ కెనాట్ యాక్సెస్, యూ కెనాట్ ఇంటిగ్రేట్ ఎ టూల్. సో ప్లగిన్స్ క్లిక్ చేయండి, ఓకేనా? ప్లగిన్స్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, సారీ, ఇది అప్డేట్స్ ఉంటుంది. ఇది చాలా డేంజర్ అమ్మా. రియల్ టైంలో ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే అప్డేట్ కొట్టే, అప్డేట్ ఉందని చెప్పేసి అప్డేట్ కొడితే ఎగిరిపోతాయి అనమాట. సో మనకి అప్డేట్స్ కొట్టకూడదు. సో మనకి ఇన్స్టాల్ ప్లగిన్స్ ఏంటి గుర్తుందా? మనం కొట్టంగానే ఫస్ట్ ఇన్స్టాల్ ప్లగిన్స్ కొట్టాము. ఇవన్నీ దీంట్లో గిట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, ఉంది కదా, గిట్ ప్లగిన్ ఉందా లేదా? సో ఇలా మ్యావెన్ ప్లగిన్ ఉందా లేదా? మ్యావెన్ ఇన్స్టాల్ అవ్వదా? మ్యావెన్ ప్లగిన్ ఇన్స్టాల్ అవ్వలేదు, ఓకేనా? చూద్దాం. మ్యావెన్ బదులు యాంటీన్ గ్రాడల్ అయినాయి సార్. యాంటన్ గ్రాండ్ అయినాయి, ఓకేనా? మనం కావాలంటే ప్లగిన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం. మనం AWS సంబంధించిన ఉన్నాయా? లేవు. మెజాన్ ఉందా? లేదు. అమెజాన్ సంబంధించి కూడా ఏమీ అవ్వలేదు, ఓకేనా? సో ఎట్లా మీకు ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకో. ఇన్స్టాల్ ప్లగిన్స్ ఇవి అవైలబుల్ ప్లగిన్స్ లో చెక్ చేసుకుంటే అవైలబుల్ ప్లగిన్స్ లో మ్యావెన్ ఉంటుందా? ఉందిగా, ఉందిగా అలా. సో 1800+ ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవటం, ఏం చేయటం, ఏం చేయటం, ఇన్స్టాల్ చేయటం, ఓకేనా? సో దిస్ ఇస్ హౌ టు ఇన్స్టాల్ ద ప్యాకేజ్. సో ఇలా మేనేజ్ ప్లగిన్స్ లో ఇదొకటి అయిపోయింది. ప్లగిన్స్ అయిపోయింది. ఇదేంటి ఇప్పుడు? నోడ్ అంటే ఏంటి? ఒక సర్వర్ని, ఒక మెషిన్ని నోడ్ అంటాడు. రియల్ టైమ్ టర్మినాలజీలో ఒక మెషిన్ ఏమంటాం? నోడ్ అంటాం. మన జెన్కిన్స్ ఏంటి? మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ కదా, అవునా? అంటే జెన్కిన్స్ నుంచి ఒక సర్వర్ని తీసుకుని ఈ సర్వర్లో ఈ జాబ్ రన్ చేయాలి, ఈ సర్వర్లో ఈ జాబ్ రన్ చేయాలి, ఈ సర్వర్లో ఈ జాబ్ రన్ చేయాలి. ఆ సర్వర్ని ఏమంటాం? నోడ్ అంటాం. యూ కెన్ యాడ్ ఎ నోడ్, యూ కెన్ రిమూవ్ ఎ నోడ్, యూ కెన్ మానిటర్ నోడ్స్. టాస్క్ ఇచ్చింది, చేస్తున్నావా లేదా అని మానిటర్. సో నోడ్ అంటే ఏంటి? ఇది. ఇది కాకుండా నేను క్లౌడ్ EC2 ఇన్స్టెన్స్లో, క్లౌడ్లో సర్వీస్ నేను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఇవి. అపియరెన్స్ అంటే లుక్ అండ్ ఫీల్, ఓకేనా? దిస్ ఈజ్ వాట్ సిస్టమ్. ఇట్లా అర్థమైంది, వస్తున్నా, ఓకేనా? సో ఇది ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పాను, బట్ విల్ కవర్ వన్స్ అగైన్, బట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఇప్పుడు నౌ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్, మీరందరూ కూడా ఎక్కడ ఇన్స్టాల్ చేయమంటే మీరు అక్కడ ఇన్స్టాల్ చేయగలగాలి జెన్కిన్స్ని. బీ ఇట్ ఇన్ విండోస్, బీ ఇట్ ఆన్ ప్రిమైస్, బీ ఇట్ ఇన్ VM, బీ ఇట్ లైనెక్స్, బీ ఇట్ ఇన్ క్లౌడ్, ఎక్కడైనా మీరు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసి ఏ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయమంటే మీరు ఆ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసే పొజిషన్లో ఉండాలి మీరు, ఓకేనా? సో టుమారో క్లాస్ లేదు, బికాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు శబరిమల. 2:30 ఈజ్ మై ఫ్లైట్, సారీ 4 o'clock ఈజ్ మై ఫ్లైట్, ఓకే? సో రేపు క్లాస్ లేదు. సో మండే ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. ఎక్కడి నుంచి? సో ఇవన్నీ కంటిన్యూ చేద్దాం మనం, ఇవన్నీ, ఓకేనా? సో బట్ మళ్ళీ చెప్తున్నాను, జెన్కిన్స్ మీ థరోగా ఇన్స్టలేషన్ మటుకు పర్ఫెక్ట్ అయిపోవాలి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ గైస్? ఐ టుక్ వెరీ లాంగ్ టైమ్, 2 hours క్లాస్ తీసుకున్నాం ఇవాళ, బట్ ఎనీ క్వశ్చన్స్? ఇది AWS మేము క్రియేట్ చేయాలా సార్? చేయండి అమ్మా, మీరు చేయండి, ఈజీయే. మీరు ఒక యూట్యూబ్ వీడియో చూసి వచ్చేస్తుంది, మీకు చెప్పక్కర్లేదా మేమందరం? ఓకే సార్, అదే మీరు చెప్తారా? మీరు చేయండి చేసేసుకోవాలా? లేదు, ఇప్పుడు నేను అకౌంట్ మీరు చేసేసుకొని ఉంచుకోండి, బట్ మనకి AWS టాపిక్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా చెప్తా క్లియర్గా, ఓకే ఓకే ఓకేనా? ఓకే బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే యూ డూ ఇట్ వన్స్ అగైన్. ఓకే ఎక్కడైనా జెన్కిన్స్ బిహేవియర్ మారదు, అది ఇక్కడైనా ఎక్కడైనా ఒకటే. ఇట్స్ అప్ టు యూ. ఆ ఫీల్ కావాలి అనుకుంటే గో అండ్ ఇన్స్టాల్ ఇట్, ఓకే? ఓకే సార్. దట్స్ ఆల్ గైస్. 2 classes కవర్ చేసాం మనం ఇవాళ, రేపటి వరకు కవర్ చేసాం అనమాట, ఓకేనా? థ్యాంక్ యూ, సీ యూ టుమారో. థ్యాంక్ యూ సార్.
ఏంటమ్మా Yes. నోడ్ కాదు డిఫరెంట్, ఆల్ ఆర్ డిఫరెంట్. నో ఆల్ ఆర్ డిఫరెంట్.